మీరు చిన్నగానే ఉన్నారు. మీ అమ్మగారికి ఏమైంది? మా అమ్మ నేను యాక్చువల్లీ 7థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు తను ఎక్స్‌పైర్ అయిపోయారు. అదేంటో నాకు తెలీదు కానీ బ్లడ్డే మోషన్‌కెళ్లారు. బ్లడ్డే వామిటింగ్ చేసుకున్నారు. ఆ అబ్బాయి వాళ్ళ తరపున వాళ్ళ మమ్మీ చనిపోయింది. మా మమ్మీ చనిపోయింది. ఒర్రె! మీ అమ్మ, మా అమ్మ ఆలోచించిర్రు గదా! మరి ఇప్పుడు పెళ్లి జేసుకోవచ్చు గదా! నన్ను జేసుకో అని అన్నాడు. నాకు అతని గతం తెలుసు. ఆయన తెలుసు. గతం ఏంటి? నన్ను చేసుకున్న తర్వాత ఆయన ఆటో నడిపిస్తున్నాడని మా వాళ్ళకి తెలుసు. నాకు తెలుసు. నడిపిస్తున్నాడని నేను అనుకున్నా గానీ ఆయన వాస్తవానికి నడపకపోయేదంట. లాస్ట్‌కస్తే నా కమ్మలు ఒక నెలలో పెట్టొచ్చాడు. పట్టీలు పెట్టొచ్చాడు. అమ్మ వాళ్ళది, అత్త వాళ్ళది తాళిబొట్లుంటాయి కదా సార్! అవి పెట్టొచ్చిండు ఒక మంత్‌లో. ఇక 3 నెలల్లో పెట్టొచ్చాడు సార్. నెలకొక ఐటెం. ఈ విషయాలు కొద్దిగా కూడా నువ్వు కనుక్కోలేదమ్మా? అతనికేమన్నా అలవాట్లున్నాయా? స్థిరంగా ఉద్యోగం చేస్తాడా లేదా? ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కొద్దిగైనా కనుక్కున్నారా మీరు పెళ్ళికి ముందు? తను నాకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఆ అమ్మాయి పరిచయము. ఏ తను అమ్మాయి? కూడా ఈయనకి ఒక అమ్మాయితో మాట్లాడుతుండని నాకు అసలు తెలిసింది. ఆటోనే వేసుకెళ్ళడు. అమ్మాయిలు ఎలా పరిచయం అయ్యారు? నన్ను ఒకరోజు అడిగిండు, "కవిత నీ ఫోన్‌లో రికార్డ్ అవుతాయా?" అని అడిగిండు. అడిగితే నాకు రికార్డ్ అవుతాయని నాకు తెలుసు. ఆమె అందులో ఏం వినబడుతున్నాయంటే, రికార్డ్ అయ్యింది కవితకు గనుక తెలిసిందనుకో ఆమె ఊరుకోదు అని ఆమె అంటుంది. రికార్డ్ కావంటేనే నేను అడిగినా అని ఈయన అంటుండు. 2000 కావాలి ఇస్తావా అని ఆమె అంటుంది. డబ్బులు కావాలంటాడు. మళ్ళీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకుంటాడు. బీరువా అమ్ముకుంటాడు. ఆయన బియ్యం అమ్ముకుంటాడు. గ్యాస్ అమ్ముకుంటాడు. గ్యాస్ పొయ్యి అమ్ముకుంటాడు. నలుగురు ముందు నన్ను ఇజ్జత్ మొత్తం తీసేసింది సార్. కాదు, ఈ అమ్మాయి బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టావంట, ఆ డబ్బులు ఈ అమ్మాయి వాడుకున్నా. సార్ అప్పుడు నా బండి పల్టీ పడితే నేను చచ్చిపోయేటోడిని. ఇక అన్ననే తీసుకొద్దామన్న వరకు ఆమె లొల్లి పెట్టుకొని హైదరాబాద్ వచ్చేసి అస్సలు మీలాంటి సమస్యలు ఉండేవాళ్ళు ఇక్కడ దయచేసి రాకండి. ఇవి సమస్యలే కాదు, ఎందుకంటే ఇవి కోరి తెచ్చుకున్నటువంటి జటిలమైనటువంటి సమస్య. ఈరోజు ఎవరన్నా ఇక్కడ దురదృష్టవంతులు ఉన్నారు అంటే అది మీ బిడ్డ. ఈరోజు ఇద్దరు యుద్ధాలు చేసుకునేటటువంటి ఇద్దరు భార్యాభర్తల మధ్యన నలిగిపోతున్నటువంటి ఒక కొడుకు. ఇలాంటి వాళ్ళు నార్త్ సౌత్ పోల్ అంతే. మీరు దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోవటం, జీవితాంతం కలిసి ప్రయాణం చేయటం అనేది అసలు జరగనటువంటి అంశం. ఛాలెంజ్ చేస్తున్నా వీళ్ళు ఫ్యూచర్లో డైవర్స్ తీసుకోవడం అనే సీనే లేదు. వీళ్ళు ఫ్యూచర్లో కలిసి ఉండడం అనే సీనే లేదు. సార్, మేడం సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసు. అలాగే. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ప్రస్తుతం కుకింగ్ చేయడానికి వెళ్తున్నాను. వెజిటబుల్ కట్ చేయడానికి వెళ్తున్నాను. ఓకే, మ్యారేజ్ అయింది కదా మీకు? మ్యారేజ్ అయింది. పిల్లలు? ఒక బాబు. ఒక 4 బాబు. ఇయర్స్. మొన్న జనవరి 6కే 4 బర్త్డే. ఓకే ఓకే. మీది లవ్ మ్యారేజా అరేంజ్డా? అంటే 2. అంటే ఎలా? 2 అంటే అమ్మ బతికున్నప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చి చేస్తే బాగుండు అని అమ్మ ఒపీనియన్. పోను అయితే వాళ్ళమ్మ మా అమ్మ మంచి ఫ్రెండ్స్. ఓకే. వదిన మరదళ్ళ వరుస అవుతారు. ఓ. అయితే ఇద్దరు కలిసి పొలం పనికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళది. సో అమ్మ అనుకునేది నాకు ఒక కొడుకు లేనందుకు, పుట్టుకుంటూ చనిపోయినందుకు, వీళ్ళ అబ్బాయికి ఒకే ఊరు కదా మేడం. నాది తనది ఒకటే విలేజ్. ఓకే. సో నేను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి నా చిన్న కూతుర్ని పెళ్లి చేస్తే నాకు ఇల్లు నిలబడ్డట్టు ఉంటుంది. ఒక కొడుకు ఉన్నట్టు ఉంటాడు. నాకు ఆస్తి కూడా ఉంది కదా, అమ్మకుండా ఉంటుంది అని చెప్పేసి అమ్మ ఐడియా చేసింది. మీరు చిన్నగానే ఉన్నారు. మీ అమ్మగారికి ఏమైంది? మా అమ్మ నేను యాక్చువల్లీ 7th క్లాస్‌లో ఉన్నప్పుడు తను ఎక్స్‌పైర్ అయిపోయారు. ఓకే ఓకే. అదేంటో నాకు తెలీదు కానీ బ్లడ్డే మోషన్‌కెళ్లారు. బ్లడ్డే వామిటింగ్ చేసుకున్నారు. ఓకే. తను లాస్ట్ మూమెంట్‌లో ఏం తినలేదు. తినకపోగా చాలా ఉబ్బిపోయారు ఆవిడ.
ఓకే ఓకే. ఇక్కడ అక్కడ చూపించినా కూడా చూపిద్దామన్నా నా దగ్గర మనీ లేవు. కాకపోతే గవర్నమెంట్‌కి తీసుకెళ్ళినా తగ్గదని అన్నారు. తర్వాత అది సో మీరు బ్లాక్ 7వ తరగతి ఉన్నప్పుడు మీ అమ్మగారు నీ చనిపోయారు. దగ్గర 7వ తరగతి చదువుతున్నప్పుడు డబ్బులు ఎందుకు ఉంటాయమ్మా? మీరు ఎంతమంది? మేము నాకో సిస్టరు, నేను అక్క చెల్లె? అక్క. అక్క వయసు ఎంత అప్పటికి? అక్కది మ్యారేజ్ అయిపోయింది. అక్క ఉంది. నాన్న ఓకే. చనిపోయిన 1 ఇయర్ తర్వాత అక్క మ్యారేజ్ అయింది. ఆవిడకి మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది అప్పటికి? అప్పటికి మ్యారేజ్ అయ్యి 1.5 ఇయర్ అవుతుంది. అయితే సరే అని చెప్పేసి ఇదంతా ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ? ఇదా జస్ట్ 2020 మేడం. 5 ఇయర్స్ బ్యాక్. ఉమ్. ఇప్పుడు మీ వయసు ఎంత? 25 మేడం. 5 ఇయర్స్ బ్యాక్ 7th క్లాస్ చదువుతున్నావు. 5 ఇయర్స్ బ్యాక్ కాదు మేడం. అక్క పెళ్ళైపోయి నాన్న చనిపోయా? ఆ, ఓకే. నాన్న చనిపోయాక అక్క మ్యారేజ్ అయిపోయింది. అక్కకి ఫస్ట్ డెలివరీ అయ్యేంత వరకు అమ్మ బతికే ఉన్నారు. అమ్మ చనిపోయేటప్పటికి నేను 7th క్లాస్లో ఉన్నాను. అట్లా అయితే అమ్మ అనుకుంది. మీ అమ్మగారు చనిపోయినప్పుడు నీ వయసు ఎంతమ్మా? నా వయసు చాలా చిన్నది సార్, నాకు అప్పటికి గుర్తుకు లేదు. అంటే 12 సంవత్సరాలా? ఉమ్, 12, 13 అంతే కదా 7th అంటే, ఉమ్, అంతేనా? మీ అమ్మగారు చనిపోయి ఏ సంవత్సరంలో చనిపోయారు మీ అమ్మగారు? అది నాకు గుర్తుకు లేదు సార్. సుమారుగా అమ్మ ఇప్పటికి ఇప్పుడు 26, ఇది ఎన్ని ఇయర్స్ అయింది మీ అమ్మగారు చనిపోయి? 10 అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. మీ అక్క పెళ్ళై కూడా 10 ఏళ్ళు అవుతుందా? ఆమె పెళ్ళయి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు. ఓకే. చెప్పండి. అయితే అమ్మ అట్లా అనుకున్నది. ఆమె అనుకొని ఆ అబ్బాయి వాళ్ళ తరపున వాళ్ళ మమ్మీ చనిపోయింది, మా మమ్మీ చనిపోయింది. ఒరే. చనిపోయిన తర్వాత నేను చాలా చిన్న పిల్లని కదా మేడం. ఇక తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు తీసుకెళ్ళారు, మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు. అయితే పెద్దమ్మ తీసుకెళ్ళింది, హాస్టల్లో పెట్టి చదివించారు. ఫస్ట్ మామయ్య వాళ్ళు తీసుకెళ్ళిరు. అక్కడ 1.5 ఇయర్ కూడా నేను లేను, తక్కువే ఉన్నా. కాకపోతే తను నా మీద చాలా ప్రేమ చూపించింది. తను అత్తమ్మ మామ వాళ్ళు మంచిగా చూసుకున్నారు. కాకపోతే నాకు తెలియలేదు. ఏ అత్తమ్మమ్మ? ఆవిడ అమ్మ చనిపోయింది వాళ్ళ అంటున్నా. తమ్ముడి భార్య ఆహా. తను తీసుకెళ్ళి మంచిగా చూసుకుంది. కాకపోతే నాకు తెలియలేదు. ఇక ఫ్రెండ్స్ మాటలు పట్టుకొని వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని తెలియని తనంతోనే నేను హాస్టల్లో పోయినా. హాస్టల్లో పోయిందనేసి ఆమె కొంచెం బాధపడి నాతో మాట మానేసింది. తర్వాత ఇక హాస్టల్లో 10th వరకు చదివాను. కస్తూర్బా హాస్టల్లో వెల్దుర్తిలో చదివాను. 10th అయిపోయినాక అక్కకి అప్పుడు చిన్న కొడుకు కడుపులో వస్తున్నాడు. అయితే అక్కతో ప్రెగ్నెంట్. కాంటాక్ట్ ఉండేనమ్మా? హాస్టల్లో ఉన్నా కూడా అక్కతో అయితే నీకు మంచి సంబంధాలే ఉన్నాయి. నీకున్న ఒకే వ్యక్తి నీ జీవితంలో మీ అక్క కదా? మా అక్క, మా పెద్దమ్మ, మా మామయ్య ముగ్గురు. అయితే తమ్ముడు ఎక్కడ ఉండేవాడు? హ్మ్? తమ్ముడు ఎక్కడ ఉండేవాడు? తమ్ముడు- తమ్ముడా చెల్లె? ఈవిడ తర్వాత ఎవరో ఉన్నారా? అక్క నాకు ముందు మా అక్క నువ్వు ఇంతేనా? మీ ఇద్దరేనా? ఇద్దరమే. ఓకే. అయితే అక్కడ చదువుకున్నాను, చదువు పూర్తయింది. తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 1 ఇయర్ ఉన్నా. పెద్దమ్మ ఇవి పని నేర్పిద్దామని చూసింది. అప్పటికే అక్కకు ప్రెగ్నెంట్ ఉన్నాడు చిన్న బాబు, బెడ్ రెస్ట్ ఇచ్చిరంట. అక్కకు సహాయంగా వెళ్ళని చెప్పేసి పంపించింది. ఇక్కడ ఉన్న తర్వాత ఒక బాబు పుట్టి నడుస్తున్నాడు. అప్పుడు నేను వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయి సర్వీసెస్లో నేను చేరి పని చేసిన. ఒక 5-6 నెలలు చేశాను అనుకుంటా మేడం. అక్కడి నుంచి వచ్చి అక్కోళ్ళ ఇంట్లో ఉన్న ఊర్లోకి వెళ్ళిన, మా సొంత ఊరికి వెళ్ళిన. ఎందుకు అటు 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 అలా తిరుగుతున్నా ఒక దగ్గర లేకుండా? లేదు మేడం, నేను అక్కోళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత బాబు పుట్టిండు, వాడు నడుస్తున్నాడు. తర్వాత అక్కతో నాకు ఎందుకో గొడవ అయింది. గొడవ అయితే నన్ను అన్నవా అనేసి చెప్పి నేను ఎక్కడో జాబ్ చేయడానికి వెళ్ళిపోయావు. నేను వెళ్ళిపోయినా. దాని తర్వాత సొంత ఊరికి వెళ్ళావు. చిన్నప్పుడే ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళతో పడలేదు, హాస్టల్కి వెళ్ళిపోయింది. అక్కకు డెలివరీ కాబట్టి చూడడానికి వెళ్ళింది. అక్కతో పడలేదు, అక్కడ జాబ్కి వెళ్ళిపోయింది. పడింది మేడం, నేను అక్కని బాగా చూసుకున్నా. డెలివరీకి కూడా అన్ని నేను చేసిన దగ్గర ఉన్న ఓకే అమ్మ, పెద్దమ్మ చేసిన వాళ్ళు తర్వాత కూడా ఏదో చేశారు. చిన్న మాట ఇంట్లోంచి వచ్చింది. వెళ్ళిపోయేంత పరిస్థితి వచ్చింది కదా అని అంటున్నాం. అది ఆ పరిస్థితి అయితే రాలేదు, కానీ మాట అనుకుని నేను ఉండపో అని చెప్పేసి కోపం మీద దాన్నే వచ్చేసిన. పరిస్థితి అంటారు. బయటకు వచ్చి ఎక్కడ ఉన్నావు? వచ్చి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాను, పని చేశాను. తర్వాత ఇక సెలవు పెట్టి నేనేసి మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళిన. మా అక్కోళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మోళ్ళ తరపున వాళ్ళ పాలోళ్ళ అబ్బాయి చనిపోయిండని ఫోన్ వచ్చింది. అయితే నేను వెళ్తా చావుకని చెప్పేసి నేను వెళ్ళిన అక్కడ ఉన్నా, మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉంటే సరే అని చెప్పేసి దినాల వరకు ఉన్నాము. తర్వాత ఈ అబ్బాయి మాట్లాడిండు, మా హస్బెండ్, మీ అమ్మ మా అమ్మ ఆలోచించిరు కదా, మరి ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా, నన్ను చేసుకో అని అన్నాడు. నాకు అతని గతం తెలుసు, ఆయన తెలుసు. గతం ఏంటి? ఆయనకు మ్యారేజ్ అయింది ఫస్ట్ నాకన్నా ముందు. ఓకే. ఓహో. మ్యారేజ్ అయింది. అంటే ఆయన చిన్న వయసు, పెద్ద ఏజ్ ఆమెను తెచ్చి వాళ్ళ అమ్మ పెళ్లి చేసింది తొందరపడి. వాళ్ళ అమ్మ బతుకున్న టైంలో. వాళ్ళ అమ్మ బతుకున్న టైంలో ఆమె వెళ్ళిపోయింది. ఇక అతనికి జరిగింది తెలుసు, జరుగుతున్నది తెలుసు కాబట్టి మా అమ్మ కూడా ఆలోచించింది కదా అని నేను అనుకొని సరే చేసుకుంటా అని చెప్పేసి మా వాళ్ళందరికీ చెప్తే సరే అన్నారు. వాళ్ళు ఏం ఆలోచించారంటే ఆమెనే చేసుకుంటా అంటుంది కదా, చేసుకోండి, మనం సంబంధం చూసినా ఆమెకే చెయ్యాలి, ఎవరి మాట అయినవుగా. ఆమె చూసుకున్నా ఆమెకే చెయ్యాలి. పెళ్ళయ్యే టైం మీ వయసు ఎంత? పెళ్ళయ్యే టైంకి నీ పెళ్ళి ఎంతకాలం అవుతుంది? పెళ్ళయి 2020లో అయింది మేడం. 5 ఏళ్ళు అవుతుంది. ఉమ్. అంటే 18 ఇయర్స్. అప్పుడు అతనికి వయసు ఎంతమ్మా?
అతన్ని నాకు తెలియదు సార్. అన్ని ఇదేంటమ్మా ఏమ్మా అక్కడ జాబ్ చేసావు ఇక్కడ పాప. జాబ్ చేసావు వయసులు చెప్పమంటే చెప్పట్లేదు బర్త్ డేట్ తెలియట్లేదు డేట్లు టైంలు చెప్పట్లేదు, జంపింగ్ చదువుకున్నావు కదా 10th క్లాస్ దొంకద్దు వరకు అలాగా. ఓకే, మాకు తెలిసిపోతుంది, దొంకద్దు, ఉన్నదిగా చెప్పు. అతని వయసు ఎంత పెళ్ళి అయ్యే టైంకి? ఇప్పటికే 23, 22 అట్లా ఉండొచ్చు సార్. నీకంటే ఒక 5-6 ఇయర్స్ పెద్దోడా? పెద్దోడే. ఫస్ట్ వైఫ్ ఏమైంది అతనికి? First డైవర్స్ wife- అయిపోయినాయా? డైవర్స్ అయిపోయింది. ఓకే. తను ఇంకోళ్ళతో సెట్ అయిపోయింది, మ్యారేజ్ చేసుకున్నది అని తెలిసిన తర్వాత నేను చేసుకున్నాను అతన్ని. ఇవన్నీ తెలుసు కానీ డేట్లు తెలీదా నువ్వు మరీ చెప్తావు చెప్పు. అయితే ఇక చేసుకున్న తర్వాత మంచిగానే ఉన్నాము, ఒక 1 year దాకా మంచిగానే ఉన్నాము. అయితే నన్ను చేసుకునే కన్నా ముందు ఆయనకి కొంచెం ప్లేస్ ఉండే, అది అమ్మేసి ఆటో కొనుక్కున్నానంట. నన్ను చేసుకున్న తర్వాత ఆయన ఆటో నడిపిస్తున్నాడని మా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. నడిపిస్తున్నాడని నేను అనుకున్నా కానీ ఆయన వాస్తవానికి నడపకపోయేదంట. లాస్ట్కి వస్తే నా కమ్మలు 1 నెలలో పెట్టొచ్చాడు బంగారు షాప్లో. పెళ్ళైన పట్టీలు ఎంతకాలం కమ్మ ఇవన్నీ? పెళ్ళైన సంవత్సరంలోనే సార్. సంవత్సరంలోనే. నీ బంగారం నీ మీద కంటే నీ బంగారం మీద ఎక్కువ కన్నేశాడు. సరే చెప్పమ్మా. పట్టీలు పెట్టొచ్చాడు. అమ్మ వాళ్ళది అత్త వాళ్ళది తాలిబొట్లు ఉంటాయి కదా సార్, అవి పెట్టొచ్చిండు 1 monthలో. ఇక 3 నెలల్లో పెట్టొచ్చాడు సార్, నెలకు ఒక ఐటమ్. నెలకు నువ్వేంటి జాబ్ చేయడం మానేసావా పెళ్ళైనాక? పెళ్ళైనాక నేను చేయలేదు, అతను ఆట నడిపిస్తుండు కదా వద్దన్నాడు కదా అని చెప్పేసి నేను ఊరుకున్నాను. అతనికి బంగారం ఇస్తూ ఉన్నావు సమర్పించుకుంటూ. నేను ఇవ్వలేదు సార్, నేను ఇయ్యను, ఇది మా పెద్దమ్మ పెట్టింది, ఇస్తే ఆమె ఊరుకోదు నన్ను తిడుతుంది అని చెప్పేసి నేను భయపడ్డా, ఇయ్యలేదు. నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, నేను ఊరేసుకుంటాను, పురుగుల మందు అవుతా, నన్ను బ్లాక్మెయిల్ చేసింది సార్. ఇక నేను ఇచ్చాను. ఏమైనా అలవాట్లు ఉన్నాయి అతనికి? అవునాయి, తాగుతాడు, తాగుతాడు. ఇంకా వేరే అలవాట్లు కూడా ఉన్నాయి. వేరే అంటే మా బాబు చిన్నగా ఉన్నాడు సార్, బాబు పుట్టిండు. డెలివరీ అయిన తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటి కాంచి మా ఇంటికి తీసుకెళ్ళిండు ఆయన. ఈ విషయాలు కొద్దిగా కూడా నువ్వు కనుక్కోలేదమ్మా? నువ్వు కానీ మీ తరపున వాళ్ళు కానీ అసలు ఆ మొదటి భార్య ఏమైంది, ఈ వ్యక్తి చేసుకుంటే కనుక నాకు తర్వాత ఎవరు సపోర్ట్ ఉంటారు, ఇతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, స్థిరంగా ఉద్యోగం చేస్తాడా లేదా, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కొద్దిగైనా కనుక్కున్నారా మీరు పెళ్లికి ముందు? నేను అడిగాను ఇతను ఎలాంటి వాడు, మంచోడేనా అని అందరిని అడిగిన. నా భయం నాకుండే సార్, అడిగితే అందరూ మంచోడే అని అన్నారు. ఎందుకంటే సో నీ పెళ్ళికి నువ్వే పెళ్లి పెద్ద, ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా కానీ. సూపర్ తల్లి. మా వాళ్ళు కూడా అడిగారు ఈ అబ్బాయి ఎలాంటి వాడు అంటే మంచోడని అన్నారు అందరూ. కాబట్టి ఆమె చేసుకుంటుంది కదా అని చెప్పేసి సరే చేస్తామని అలా చెప్పేసి దినాలకు పోయిన తర్వాత ఎన్ని రోజులకు నువ్వు ఫిక్స్ అయిపోయావు ఆయన్ని పెళ్లి చేసుకుందామని? ఏమైనా గ్యాప్ ఇచ్చావా ఇమీడియట్ గా పెళ్లి చేసేసుకున్నారా? మీ అమ్మ అనుకుంది కదా, మీ అత్త అనుకుంది కదా అని. ఎన్ని రోజులు గ్యాప్ తీసుకున్నావు కలిసిన వెంటనే? మాట్లాడిన తర్వాత ఒక వారం రోజులు అట్లా గ్యాప్ తర్వాత. చాలా ఫాస్ట్, అన్ని విషయాల్లో చాలా ఫాస్ట్. ఎమర్జెన్సీ మ్యారేజ్. ఇందాక నువ్వు అన్నటువంటి మాట ఏంటంటే కనుక, సరే నీ పెద్దవాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ చేశారని అనొద్దు. సరే ఈ అమ్మాయి నచ్చింది కదా, ఈ అమ్మాయి అనుకుంటుంది కదా అని చెప్పి చేసామని చెప్పి ఒక మాట అన్నాం. అవును చేసి మొత్తం ఈ కథకి అదే సూత్రం చెప్పు. ఇక తర్వాత 3 నెలల్లో 3 పెట్టి వచ్చాడు. తర్వాత అట్లా మేనేజ్ అవుతా ఉంది. ఇక నన్ను అంటున్నాడు వీళ్ళని డబ్బులు అడుగు, వాళ్ళని డబ్బులు అడుగు. ఇక నేను ఎవరిని అడగలేదు, నేను ఒకటే అడిగిన, నన్ను ఇచ్చి పెళ్లి చేసిరు కానీ నీకేమైనా అగ్రిమెంట్ తీసుకున్నారా, నీ ఇంట్లోకి ఏది లేకపోయినా, నీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదన్నా వచ్చినా నేను ఎందుకు ఇవ్వాలి, మేము వాళ్ళు ఇస్తామని ఏమన్నా రాసుకుర్రా నీకు పేపరు చూపించు అని అనేసరికి అతనికి కోపం వచ్చి నన్ను కొట్టాడు. కొట్టిన తర్వాత దానికి 3 నెలలు పట్టింది అతనికి? లేదు మేడం, నెలకోటి పెట్టిండు, సంవత్సరం లోపు అన్ని పోయి కూర్చున్నాయి ఓకే. బంగారు షాప్లో. తర్వాత ఏమైంది? ఇంకా మళ్ళీ డబ్బులు అడిగితే నేను నో చెప్పిన, ఇయ్యలేదు. ఇయ్యపోయేసరికి అయినా కోపం వచ్చింది. ఇక లాస్ట్కి వస్తే లేనిది ఎలా ఇస్తావు? ఉన్నవన్నీ పట్టుకెళ్ళాడు, లేనిది అడిగాడు, ఇవ్వటానికి ఏం లేదు. మీ అక్క బావలను అడుగు, మీ అన్నయ్యని అడుగు, మీ పెద్దమ్మ వాళ్ళని అడుగంటే నేను అదే చెప్పిన, మా వాళ్ళు ఎట్లా ఇస్తారు నీకు, ఏమైనా రాసుకున్నారు అగ్రిమెంట్ చూపించని నేను అడిగిన. ప్లస్ నా ఇష్టపూర్వకంగా నేను పెళ్లి చేసుకున్నాను, వాళ్ళది బాధ్యత ఎలా ఉంటుంది అని కూడా అని ఉంటావు. ఆయన కూడా చెప్పాడు కదా సార్, నేను మంచిగా చూసుకుంటా, మీ అమ్మ కూడా నాకు ఇచ్చి చెయ్యాలని అనుకుంది. సో 3-4 months నుంచే మీ ఇద్దరికి గొడవ స్టార్ట్ అయిందా? లేదు మేడం, మంచిగానే ఉన్నాము మేము. అంటే మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని 3 నెలలే వచ్చినాయి, ఆ మిగతా 7 నెలలు ఎలా గడిచింది? మంచిగానే చూసుకున్నాడు మేడం, ఉన్నంతలో చూసుకున్నాడు. ఓకే. ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా అయ్యింది. తర్వాత ఏంటి? తర్వాత తీసుకెళ్ళిన తర్వాత తను నాకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఆ అమ్మాయి పరిచయము, తనకు కూడా ఈయనకి ఒక అమ్మాయితో మాట్లాడుతుండని నాకు తెలుసు. అసలు ఆటోనే వేసుకెళ్ళి అమ్మాయిలు ఎలా పరిచయం అయ్యారు? ఆ అమ్మాయిలు తనకు పరిచయం కాలేదు, నాకు పరిచయం. తను హాస్పిటల్కి నేను చెకప్కి వెళ్తాను, తను చెకప్కి వచ్చేది. తను మాట్లాడింది మంచిగా. ఆవిడెందుకు చెకప్కి వచ్చింది? ఆవిడది మండలి ఇదే కదా మేడం, ఇదే హాస్పిటల్కి రావాలి. ఏం చెకప్కి వచ్చింది? ఆవిడ కూడా ప్రెగ్నెంట్, ఆవిడ కూడా ప్రెగ్నెంటే. ఓకే. ఓకే. తను కూడా చెకప్కి వచ్చింది, నేను కూడా చెకప్కి వెళ్ళేది. ఇద్దరం మంచిగా మాట్లాడుతుంటాం ఫ్రెండ్స్ లాగా.
మా ఇల్లు దగ్గరే కదా అని చెప్పేసి ఆమె కూడా వచ్చింది, నేను కూడా తీసుకెళ్ళిన. తను కూడా మంచిగా చేసేది, నన్ను ఫ్రెండ్లీగా మంచిగా చూసేది. నేను కూడా ఆమెను మంచిగా చూసుకున్నా. కాకపోతే ఈయన ఇట్లా మధ్యలో దూరి ఆమెతో క్లోజ్గా మూవ్ అవుతాడు, ఆమె కూడా నాకు చెప్పకుండా ఈయనతో మాట్లాడతాడని నేను అనుకోలేదు. అలా ఆయన ఏమయ్యాడు? అలా ఆయన గురించి నేను కనుక్కున్నాను. ప్రెగ్నెన్సీ చెకప్కి వెళ్తారు కదా హాస్పిటల్కి, అక్కడ ఒక ఆవిడ కూడా ప్రెగ్నెన్సీతో వచ్చి ఇద్దరు ఆడుకున్నారంట. నువ్వే నెల నేనే నెల, నీకేం తిన బుద్ధి అవుతుంది, నాకేం తిన బుద్ధి అవుతుంది. కాదు చెప్పమ్మా, కంగారు పడద్దు, బాగా చెప్తున్నావు చెప్పు. సో మీరిద్దరు ప్రెగ్నెన్సీగా పరిచయం అయింది, ఆవిడ నచ్చింది ఆ మీకు. చెకప్ దగ్గర హాస్పిటల్ కాడ కానీ ఆమె నీకంటే పరిచయం మీ అయింది. ఆయనకి ఆవిడ ఎక్కువ నచ్చింది అంతే కదా, ఆ. అతనికి క్లోజ్ అయిపోయింది ఈవిడ. ఆ. 2 సార్లు 3 సార్లే కదమ్మా, అప్పటికే క్లోజ్ అయ్యారా వాళ్ళిద్దరు? లేదు మేడం, నా కొడుకు కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళకు మాటల కనెక్షన్ ఉన్నది. కాకపోతే నా కొడుకు పుట్టి 3-4 నెలలు అయినాక ఇది బయటపడింది. నేను ఆవిడకి ఎవరు పుట్టారు? ఆవిడకి ఎవరు పుట్టిరో నేను కనుక్కోలేదు మేడం, నాకు తెలీదు. కదమ్మా నీకు. కానీ నేను ఇక కనుక్కోలేదు, ఆమెకు ఫోన్ చేయలేదు, కనుక్కోలేదు, మాట్లాడలేదు. తర్వాత బయటపడింది. నేను కూడా అసలు ఈయనను అనుమానించకపోతుంటి. మా ఆయన మంచోడు కదా అని చెప్పేసి నమ్మి వేసుకున్నా. ఆయన కూడా నన్ను నమ్మిండనని నేను కూడా ఊరుకున్నా. తర్వాత ఈయన చుట్టము ఇంటికి ఎవరైనా వస్తే కానీ వచ్చిరా, బాగున్నారా, ఆడ కూర్చున్నారా, నేను వెళ్ళిపోయినా, నా పని నేను చేసుకున్నానా అని అన్నట్టు ఉండే ఆయన. ఈయన ఏం చేస్తుండు, ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళినా, చికెన్ తెచ్చినా, వండినా, ఆడబెట్టినా, నీకోసం 10 సార్లు వేరే వాళ్ళ వ్యక్తులతో చెప్పి పంపించినా కూడా నువ్వు ఇంటికి వస్తలేవు. కాబట్టి ఏం జరుగుతుందని చెప్పేసి నాకు ఒక్కసారి డౌట్ వచ్చింది. ఇంటికి వచ్చిండు, ఇటు పెట్టి అటు పెట్టి సాయంత్రం 6కి ఇంట్లోకి కదమ్మా, చికెన్ తెస్తానని చెప్పి అటు నుంచి అట్టే వెళ్ళిపోతాడా? కూరగాయలు తెస్తానని అటు నుంచి అట్టే నేను వెళ్ళిపోతాడా? వెళ్ళాను సార్, ఆ రోజు నేను వెళ్ళాను మార్కెట్. మీరు వెళ్ళారు, అతను ఎక్కడున్నాడు? అతను అతను ఇంటి దగ్గర ఉన్నాడు, బాబు దగ్గర ఉంటానే ఉన్నాడు. రైట్, మరి మీరు ఎక్కడికి వెళ్ళారు సర్చ్ ఆపరేషన్ కి? మార్కెట్ కి కాదు సార్, ఇప్పుడు కూర తెచ్చి వండే టైంకి అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడు. ఫోనులు నేను వచ్చి బాబు దగ్గరికి నేను వచ్చింది చూసి, వచ్చినావు కదా నేను వెళ్తున్నాను, నా ఫోన్ పట్టుకొని ఆయన వెళ్ళిపోయేవాడు. నీ ఫోన్ పట్టుకుని నా ఫోన్ వంట పట్టుకొని చేస్తున్నా వచ్చేవాడు కాదు, తినడానికి రమ్మన్నా వచ్చేవాడు కాదు. తర్వాత నన్ను ఒక రోజు అడిగిండు, కవిత నీ ఫోన్లో రికార్డ్ అవుతాయా అని అడిగిండు. అడిగితే నాకు రికార్డ్ అవుతాయని నాకు తెలుసు, కానీ నేను ఆయనకు చెప్పలేదు. రికార్డ్ అవ్వవు, ఏం మాట్లాడినా రికార్డ్ అవ్వవు ఫోన్ లేదా? లేదు అప్పటికి, ఏం మాట్లాడినా రికార్డ్ అవ్వవు అని చెప్పిన. సరే అని చెప్పేసి పట్టుకెళ్ళిండు. 6 గంటలకు పోయిండు ఇంట్లోకి మనిషి. నేను వెజిటేబుల్ తెచ్చిన, అవి సదిరినా, మళ్ళీ చికెన్ వండినా, ఆడబెట్టినా, నేను వండినా, అక్కడ పెట్టిన. ఆయన కోసం చూసి నాకు యాస్ట్ వచ్చింది మేడం. వేరే వాళ్ళతో కూడా పంపించిన చెప్పి. అయ్యో చెప్పంగా వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయన తినేసి నెమ్మదిగా పడుకున్నాడు. తిన్న తర్వాత నేను బయటకు వచ్చి ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి సరదాగా ఓపెన్ చేసిన. మా ఫ్రెండే కదా, మా ఆయనే కదా అని చెప్పేసి ఏం మాట్లాడుతుర్రు అని విననీకి ఓపెన్ చేసిన. నేను ఫస్ట్దే విన్నా, ఏది కూడా వినలే. షాక్ అయిపోయావా? నేను షాక్ అయినా, నాకు ఏడుపు వచ్చేసింది. ఏం చేయాలి మేడం, ఏటో అర్థం కాలేదు. ఇంకా తర్వాత విని ఆమె అందులో ఏం వినబడుతున్నాయంటే, రికార్డ్ అయ్యింది కవితకు కనుక తెలిసింది అనుకో ఆమె ఊరుకోదు అని ఆమె అంటుంది. రికార్డ్ కావంటేనే నేను అడిగినా అని ఈయన అంటుండు. 2000 కావాలి ఇస్తావా అని ఆమె అంటుంది. అన్ని పైసలు ఏం చేసుకుంటావా అని ఈయన అంటుండు. లేదు నాకు కావాలని ఆమె అంటుంది. లాస్ట్కి వస్తే ఆయన దొరికిపోయాడు. నేను చెప్పిన దొరికిపోయేటట్టు ఏమొచ్చింది? డబ్బులు టాపిక్ కాకుండా వేరే ఏముంది అందులో? నేను మొన్న వచ్చిన ఊరికి అని ఈయన అంటుండు. నువ్వు వస్తే ఉన్నావు కదా, మా అత్తమ్మ కూడా అందరు ఇంట్లోనే ఉన్నారని ఆమె అంటుంది. కదమ్మా, ఫైనల్ గా వాళ్ళిద్దరు ఒకరికొకరు ఏమవుతారు అనేది ఉందా రికార్డింగ్ లో? ఏ విధమైనటువంటి సంబంధం నువ్వు ఎంత మంచిగా ఉంటావే, నువ్వు కవిత కన్నా బాగుంటావు, నువ్వంటే నాకు నచ్చినావు అన్నది ఈ మాటలన్నీ నేను విన్నా సార్. రొమాన్స్ అయితే నడిచింది, అది చెప్పు. ఇది చూసి నాకు బాగా కోపం వచ్చింది. ఆ, ఇక ఫోన్ అవన్నీ ఆపేసి నేను దగ్గరకు పోయి పెళ్ళైన 1.5 year లో 1 year 3-4 సంవత్సరాల క్రితం స్టోరీ నువ్వు చెప్తున్నది. ఓకేనా? తర్వాత ఇక నేను దగ్గరికి వెళ్ళేసి ఆయన పడుకున్నాడు మేడం. నాకేమో మస్తు ఏడుపు వస్తుంది, ఏం చేయాలో అర్థం కాక ఆయన దన్నిన. తన్నేవా, గొంతు పిసికేసావా? ఏమనలేదు మేడం, తన్నేసావు గట్టిగా. సూపర్ తల్లి. 4 ఏళ్ల క్రితం ఆ ట్రెండ్ లేదు, ఈ మధ్య స్టార్ట్ అయింది, నువ్వు అప్పుడే మేలుకున్నావు. ఆయన కాలు చాపి ఇట్లా పడుకున్నాడు, తన్నిన. నాకు కోపం వచ్చి అమ్మాయి ఎక్కడ భరించలేదు. చెప్పండి. అయితే ఆయన కాలు చాపి పడుకుంటే నేను టచ్ చేసినట్టు తన్నిన. ఏమైంది నీకని నాకు గట్టిగా అరిచిండు. ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు, నా ఫ్రెండ్ అని నేను ఆమెను ఎంత నమ్మినానో నిన్ను అంతకు మించి నమ్మినా, నువ్వేంది ఇట్లా రికార్డ్ చేస్తున్నావు? అవ్వదు కదా అని చెప్పి నువ్వే చెప్పినావు, నిన్ను కొట్టలేదా? సార్? రికార్డ్ అవ్వదు అని చెప్పి నువ్వే చెప్పావు కదా, నిన్ను నేను కొట్టలేదా? ఇంకా అతనికి చెప్పలే రికార్డు ఇది అయింది, నేను నీకు అబద్ధం చెప్పినా నేను చెప్పలే. కాకపోతే ఆమెనే చెప్పింది నాకు ఫోన్ చేసి అని చెప్పిన ఈయనకి. అట్లా చేసిందా, నన్ను నమ్మించింది, నీకు చెప్పిందా అని చెప్పేసి ఆమె మీద సీరియస్ అయిపోయింది. ఆయన చెప్పలేను ఆయనకు. నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి తిట్టావా నువ్వు? తిట్టాను. వెరీ గుడ్ అమ్మా. తిట్టాను. బుద్ధుందా నీకనంటే, ఇప్పుడు నేను కాబట్టి నన్ను ఇట్లా దొరికిపోయినా కాబట్టి ఇట్లా అంటున్నావు, నేను కాక ఇంకెంతమంది ఉన్నారో కనుక్కో, మీ ఆయన బుద్ధి వంకర పెట్టుకొని నా మీద పడి ఏడుస్తావేందని ఆమె నన్ను రివర్స్ చేసుకుంది ఈ మేడం. అమ్మాయి అనేది నీకు తెలిసిపోయిందమ్మా? ఎవరు హాస్పిటల్లో కలిసిన అమ్మాయి నీకు అర్థమైపోయిందా?
ఆ అమ్మాయి అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈమెనే నాతో ఫ్రెండ్షిప్ చేసి నన్ను అడ్మిట్ అయిపోయింది మీ ఆయనకి, నేను ఒక్కదాన్ని ఇంకా 3 మంది ఉన్నారా అంది. ఆ ఆ. ఇంకా చాలా మంది ఉండుంటారు. నువ్వు నన్ను బట్టే అంటున్నావు. నేను లేకపోయినా ఆమె అయినా పోయి ఇంకో ఆమెనైనా తగులుకుంటాడు అని అన్నది. అన్న తర్వాతకి ఇక గొడవ ఎంత అయింది. తర్వాత 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి నాకు ఇక పట్టలేను. నేను ఇంత నమ్మినా నన్ను మోసం చేసినావు అని చెప్పేసి మా వాళ్ళందరికీ చెప్పిన. ఆ నమ్మక ద్రోహం తట్టుకోలేకపోయావు. ఆ, మా వాళ్ళందరికీ చెప్పిన. మా పెద్దమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి అందరికీ చెప్పిన. వాళ్ళు వచ్చిర్రు. మా అన్నలు కూడా నన్ను తిట్టిరు. ఎందుకు నువ్వు మయ్యి చాలా మంచోడు, ఆయన చదువుకోలేడు, ఆయన అమాయకుడు, ఏం మాట్లాడుతున్నావు, ఆయనకు అట్లా చేసి ఉండడు, నువ్వే అబద్ధం చెప్తున్నావు అని నన్ను తిట్టిరు. అందరూ అతనికే సపోర్ట్ చేశారు. చేసి తిట్టిరు. తర్వాత నేను రికార్డింగ్స్ వినిపించిన. అప్పుడు వినిపిస్తే మా అన్నయ్య తిట్టిండు. బుద్ధి ఉందా, ఎవరైనా వస్తే ఎట్లా వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు చూడడానికి 4 చైర్లు కొనుక్కోవాలి, ఇది తీసుకోవాలి, గది తీసుకోవాలి అన్నది లేదు. కానీ ఈ బుద్ధి ఏందా నీకు? నేను నమ్మి ఆమె నీ గురించి చెప్పి చేసుకుంది. ఇంకా మేము కూడా ఆలోచించకుండా నీకు ఇచ్చి చేసినాం, ఏం మనిషి నువ్వు అని చెప్పేసి మా అన్న గట్టిగానే బెదిరించిండు. బెదిరించి తీసుకుపోయినాక మా అన్న తీసుకెళ్ళిపోయిండు. ఇంకా వద్దు, మా చెల్లి ఏడుస్తుంది, మేము తీసుకుపోతాం. దూరంగా ఉంటున్నారా తల్లి? మళ్ళీ కలిసారా మీరు? లేదు మేడం, అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళిండు. అట్లా 10 రోజులు అట్లా ఉన్నాక ఈయన వచ్చి మళ్ళీ ఇక తీసుకెళ్తా బావా, తప్పైంది, ఇంకెప్పుడు అలాంటి. ఎప్పటిదాకా కలిసి ఉన్నారు మీ ఇద్దరు? అలా అనుకుంటూ మంచిగానే కలిసి ఉన్నాం మేడం. 1 సంవత్సరం దాకా కలిసి ఉన్నాం. ఇప్పుడు విడిపోయి ఎంతకాలం అవుతుంది మీ ఇద్దరు? విడిపోయి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. విడిపోయేటంత పరిస్థితి ఏమొచ్చింది? ఆయన పని చేయడు మేడం, పని చేయడు. ఇంకా నేను ఇంత ఉండలేను అనే పరిస్థితి ఏం చెప్పు? అప్పుడు ఎప్పుడు బయటకు వచ్చావు చెప్పు, ఆ పరిస్థితి ఏం చెప్పు? ఆయన ఇంటి రెంట్ కట్టాడు, నన్ను ఉండనియ్యడు, పదే లొల్లిలు పెట్టుకుంటాడు, పని చెయ్యడు. ఆయన ఇల్లు ఎలా గడిచేది? ఇల్లు ఎలా గడిచేదంటే మా అక్క ప్రతి నెల నాకు ఒక 1000-1500 అట్లా ఇచ్చేది. నీకు బాబు ఒక్కడేనమ్మా? ఒక్కడే సార్, ఒకడే బాబు. అట్లా ఇచ్చేది. అట్లా నేను నా దగ్గర పెట్టుకుంటుంటే. సొంత ఇల్లా? సొంత ఇల్లు ఉండే మేడం, ఆయన అమ్ముకున్నాడు. అమ్ముకుని ఆటో కొన్నాడు కదా? ఆటో కొనుక్కున్నాడు. ఆటో అన్నా చేస్తున్నాడా? ఆటో కూడా చేయట్లేదు? ఆటో లేదు మేడం, అది కూడా తీసేశాడు. సో నువ్వు రావడానికి కారణం ఏంటంటే పని చేయడు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడు. మళ్ళీ మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కావాలంటాడు. మళ్ళీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకుంటాడు. బీరువా అమ్ముకుంటాడు, ఆయన బియ్యం అమ్ముకుంటాడు, గ్యాస్ అమ్ముకుంటాడు, గ్యాస్ పొయ్యి అమ్ముకుంటాడు. 4 ముందు నన్ను ఇజ్జత్ మొత్తం తీసేసింది సార్. ఏ రకంగా? నీ ఇజ్జత్ ఎట్టా పోయింది తల్లి? నేను అందరికీ చెప్పి చేసుకున్నా కదా మేడం, నేను ఇతను కలిసి ఉంటాను, మంచిగా ఉంటానని చెప్పేసి అందరు నన్ను తిట్టారు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏదైనా పని చేయొచ్చు. నువ్వు ఆల్రెడీ ఫస్ట్ నుంచి కష్టజీవి కదా, ఏదైనా పని చేస్తే కొంచెం అటు ఇటుగా కవర్ అయ్యేదిగా. పోనీ అలా ఎందుకు నేను చేద్దామంటే నాకు వెనుక ముందు అమ్మ లేదు, అత్తమ్మ లేదు, ఉన్నది ఈయనొక్కడు. ఈయన నమ్ముకొని నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది, బాబు చిన్నగా ఉండి. మీ ఆయన పారిపోతాడేమో నీ భయం? పారిపోవడం కాదు, ఆయన పోడు, ఎవరు లేరు. నేను పనికి వెళ్తే బాబుని చూసుకోవడానికి ఎవరు లేరు అంటే అక్క వచ్చింది. ఆయన అసలు అన్ని బట్టలు, ఆయనతో గొడవ పడి నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళావు? నేను బయటికి వెళ్ళలేదు. మా అక్క వచ్చింది, నేను బయటికి వెళ్దామంటే ఆయన రానియడు. ఆయన ఇంకా అడ్డం వస్తాడు, వద్దు తప్పైంది నీకు. విడిపోయారన్నారు కదమ్మా? గొడవ పడ్డాం మేడం. తర్వాత నేను వస్తా అని బయలుదేరితే ఆయన రానివ్వడు. కానీ వాళ్ళ అక్క వచ్చి తీసుకెళ్ళింది. మా అక్క వచ్చింది ఫోన్ చేసి. ఏనా భార్య కావాలనే అనుకుంటున్నాడు, ఈవిడ ఉండలేకపోయింది ఆ పరిస్థితులకి తట్టుకోలేక. వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తే వాళ్ళ అక్క తోడొచ్చింది, బయటకు వచ్చేసింది. వచ్చినాక ఏదైనా పని చేసుకొని బతుకుతున్నావు ఇప్పుడు పిల్లాడిని చూసుకుంటూ? అమ్మ ఇప్పుడు బాబుని పెట్టుకుని పని చేసుకునే ఆ వాతావరణం బాగుందా, లేదంటే భర్త అనేటటువంటి ఒక వ్యక్తి పక్కన పెట్టుకుని అమ్ముకున్నాడు, కష్టం ఏదో ఒకటి కిందో మీదో పడి ఏదో ఒకటి చేస్తున్నాడు, అతను పక్కన ఉన్నప్పుడు పరిస్థితి బాగుంది కదా? ఎందుకంటే ఎప్పుడు కూడా అతను నీ పక్కన ఉన్నప్పుడు నీ ప్రాణహాని లేదు, నిన్ను కొట్టడం తిట్టడం ఇలాంటివి ఏం చేయలేగా? ఎందుకు చేయలేదు సార్? చేశాడు. ఎన్నిసార్లు చేశాడమ్మా? తాగొచ్చి చేశాడా? 2-3 సార్లు కొట్టాడు. సరే ఏమంటే మాటకు ముందు మా వాళ్ళని తిడతాడు, మా పెద్దమ్మని కానీ మా అక్కని కానీ మా వాళ్ళని తిడతాడు. మా వాళ్ళని నువ్వు ఎందుకు తిడతావు, వాళ్ళు డబ్బులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, అది ఇది అని చెప్పేసి ఎందుకు తిడతావు అని నేను గట్టిగా ఇప్పుడు వచ్చేసి 2 years అవుతుంది. ఏమైనా కేసులు ఫైల్ చేసావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేడం నేను అక్కడికి రావడానికి ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. పోలీస్ స్టేషన్లో చెప్తే సార్ అన్నారు, అమ్మ లేదమ్మా వెళ్ళి పెద్ద మనుషులతో మాట్లాడుకోండి, ఇది చిన్న విషయమే కదా అని చెప్పి పంపించేశారు. అట్లా 2-3 times వెళ్ళాను. ఆ గొడవ ఆగలేదు అంతటితో. డబ్బుల కోసం కాకపోతే నన్ను కొట్టడంతో కాకపోతే ఇవి కావాలి అవి కావాలనేతో గొడవ పెద్దదే అయ్యింది. తర్వాత ఇక మా అక్క వచ్చేసి, సార్ మరి ఇక ఉండలేదామె, ఆయన నడుపుతలేడు, ఉన్న ఆటోలు అమ్ముకున్నాడు, అన్నీ కుదబెట్టేసినాడు, అది అని చెప్పేసి మా అక్క మాట్లాడింది. తర్వాత కళ్యాణ లక్ష్మికి కూడా అప్లై చేశాను మేడం, వచ్చింది. వస్తే మాది ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంది కదా, అది దానికి మేము పెన్షన్ వేసినాం. మా పెద్దమ్మ అన్నది బంగారం చేయించుకుందాం అన్నది, కానీ నాకు చేయించి పెడతానన్నది. చిన్న స్థలం కొనుక్కున్నావా? లేదు, అది అమ్మ వాళ్ళదే, అమ్మ నాన్న ఉన్నప్పటి నుంచి అది ఉంది మా ఇంటి దగ్గర. అయితే అక్కడ పెన్షన్ వైర్ వేసినాం మేడం, రావడానికి పోవడానికి వీలు కాకుండా. ఫెన్సింగ్ వైర్ వేసుకున్నావా స్థలం పోకుండా? ఓకే.
బార్డర్ వేసాం మేడం. నాకు అక్కకు పొత్తని అక్క తరపున 40,000 కూడా నేనే పెట్టిన. నా తరపున 40,000 కలిపి 80,000 అయినాయి. మళ్ళీ దానికి పనోళ్ళకి దానికి దీనికి మొత్తం 20,000 అయిపోయినాయి మేడం. సో అట్లా పెట్టేసినాం. అది ఎంత వాల్యూ చేస్తుంది, ఎంత స్థలం అది? మేడం అది ఎంత వాల్యూ చేస్తుందో నాకు తెలీదు. కాకపోతే 4 గుంటలకు ఎక్కువనే ఉంటుంది. కానమ్మా నేను ఊరికి తెలియక అడుగుతున్నాను. అంత హడావుడిగా దానికి ఫెన్సింగ్ చేయవలసిన అవసరం ఏంటి? అదేదో ఇంకో విధంగా దాచిపెట్టుకుంటే బాగుండేది కదా ఇప్పుడు. కరెక్టే సార్. అంటే ఇది ప్లేస్ సార్. ఇటు రోడ్డు ఉంది, ఇటు రోడ్డు ఉంది. ఈ ఇంటి వెనక వాళ్ళు ఇంట్లోంచే వెహికల్స్ తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా. కాదు నాన్న, మీ అక్క ఆవిడకి కూడా షేర్ ఉంది కదా, వాళ్ళు అంత 40,000 పెట్టుకోలేని పొజిషన్ లో ఉన్నారు. లేదు వాళ్ళు పెడతారు. కాకపోతే వాళ్ళ చిన్న బాబుకి హెల్త్ ఇష్యూ ఉండి వాళ్ళే అప్పు చేసి బాబుకి చూయించుకున్నారు. వాళ్ళంతా పెట్టమంటే ఇంకో పెట్టిన. చోట కొనుక్కోవచ్చు కదా, అంత టెన్షన్ గా ఉంటే. ఎవరి షేర్ వాళ్ళకి అయిపోతుందిగా. అది ఇప్పుడైతే రాను రాను రిజిస్ట్రేషన్ అయింది మేడం. నాది నా పేరు మీద మా బావ చేసేసారు. మా అక్క పేరు మీద మా బావ చేసేసారు. ఎవరిది వాళ్ళకు ఉంది. ఇప్పుడు గొడవ లేదు. కాకపోతే అప్పుడు తను చెప్పింది ఏంటంటే, నా వంతు కూడా నువ్వు పెట్టు, నేను తర్వాత నీకు ఇచ్చేస్తానని తను చెప్పింది. సో నేను అక్క నేను చూసుకుంది అన్ని చేసింది కాబట్టి పెట్టావు, అయిపోయింది. ఇక తర్వాత ఈయన గొడవ, నాకు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, నన్ను చేసుకున్నా కాబట్టి నీకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, నాకు ఇవ్వలేదు, నేను ఆటో కొనుక్కుంటుంటే. ఈడెక్కడ పంచాయతీ అని మా పెద్దమ్మ మాట్లాడింది. నీకెందుకు ఇస్తారు? ఆటో కొంటాను 6 సంవత్సరాలు అయింది. కొన్నాడా ఎప్పుడైనా? 2 ఆటోలు అయిపోయినాయి కదా సార్. నా పెళ్లికి ముందు ఒకటి తీసుకున్నాడు ఆయన సొంత ప్లేస్ అమ్మి. అది సొంతం. నీ డబ్బులతో ఎన్ని ఆటోలు కొన్నాడు? ఒకటి కొన్నాడా? ఆ బంగారం తాకట్టు పెట్టి. డబ్బులతో కాదు, మా బాబు పుట్టినాక ఇల్లు అమ్ముకున్నాడు. ఆయన ఇల్లు అమ్ముకున్నాడు సొంతంగా. అది రెండో ఆటో. ఏమవుతున్నాయి ఆటోలు వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వచ్చి ఆయనకి మంచిగానే డబ్బులు వస్తాయి, కానీ అది ఆపడు. అది తాగడము, తినడము, ఫ్రెండ్స్ కి పెట్టడము, ఇట్లా. ఆటో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాడంట సార్, బస్ స్టాప్ లో పెడతాడు. వేరే అతనిది ఆటో ఫిల్ చేస్తారు. ఆ ఆటో ఫిల్ చేసిన ఆటో మెదక్కి తీసుకెళ్ళి మందుల్ని లేబర్ని ఖాళీ చేసి మంచిగా ఏదో ఒక దుకాణంలో పోయి కూర్చొని తాగేసి తినేసి ఇంటికి వస్తారంట. వచ్చినాక మళ్ళీ మా ఆటో బస్ స్టాప్ లో పెట్టిన ఆటో తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడతాడు. సరే తల్లి, ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు నువ్వు? ఇక్కడ ఏం కావాలి నీకు? అతనితోనే నేను ఉండలేను మేడం. ఆల్రెడీ బయటకు వచ్చేసావుగా, ఇంకేంటి? వచ్చేసాను. ఆయన అంటాడు నాకు ఆమె కావాలంటాడు తప్ప ఆయన ఏం మంచిగా చూసుకోడు. సరే, నిన్ను ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లే రైట్స్ అయితే అతనికి లేవు. భయం ఎందుకు పడుతున్నావు? నీ పని నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు. నీ ఇంటి దగ్గర మా ఇంట్లోనే ఉంటున్నాడు మేడం. ఇప్పుడు నేను ఎక్కడైతే పెన్షన్ వేసినా అని చెప్పినానో అక్కడనే ఉంటున్నాడు ఆయన. ఏం వేసుకున్నాడు అందులో? ఏమి వేసుకోలేడు. మా అక్క ఆయనను వద్దు నువ్వు వీడు ఉండకు, చుట్టూతో ఓపెన్ ప్లేస్ ఉంది, బాగా గడ్డి ఉంది, పాములు తిరిగే అవకాశం ఉంది, మళ్ళీ నీ మంచి కోరు చెప్తున్నాం అనుకో, నువ్వు ఎట్లా అన్నా అనుకో అని చెప్పేసి అతను బట్టల బ్యాగ్ అవి తీసి బయట పెట్టేసి గేట్కి లాక్ వేసుకొని మా అక్క వచ్చిందంట. మా అక్క బస్ ఎక్కింది వినేసి ఆయన గేట్ తాళం బద్దలు కొట్టి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన అందులోనే ఆ స్థలంలో ఏముందమ్మా? ఇల్లు ఉందా, పాక్ ఉందా? ఇల్లు ఉంది. అందులో కూర్చున్నాడమ్మా. అందులోనే ఉంటున్నాడు. బయట తినేసి తాగేసి రావడం, అందులో పడుకోవడం. ఏది 2 years నుంచి ఆయన అక్కడ ఉంటున్నాడు, అక్కడే నువ్వు ఇక్కడ వేరే చోట ఉండి నువ్వు జాబ్ చేసుకుంటావు. నా పని నేను చేసుకుంటాను. అలా నీ ప్లేస్ ఆక్యుపై చేసుకుంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి ఆయన వెకేట్ చేయించండి అని? నీ ఇంట్లో ఉండే రైట్. మా వల్ల కాదమ్మా, వాడు వినాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిరు మేడం. ఊరు పెద్ద మనుషుల వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిరు. సో దీన్ని బట్టి ఆ అబ్బాయి మిస్టేక్ ఏమీ లేనట్టు దీన్ని, ఎందుకంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆ అబ్బాయికి ఒక రకంగా. సరే, ఈ రోజు వచ్చింది దేనికి? ఆడి ఇల్లు ఖాళీ చేపించి మన మమ్మల్ని. లేదు సార్, మరి అతని నుంచి బాబుకి మెయింటెనెన్స్ కావాలి. బాబుకి ఇంతకు మరి ఆయన ఏం చేయరని చెప్పేసి అంటున్నావు కదమ్మా, ఇంకేమి ఇస్తాడు? నువ్వు పని చేసుకుంటున్నావుగా. ఇప్పుడు ఆయనకి మెయింటెనెన్స్ తినడానికైనా కావాలి కదా మేడం. కాబట్టి ఇప్పుడు ఆయన కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాడని నేను విన్నాను. చెప్పారు నాకు ఊళ్ళో పలానా పని చేస్తున్నాడు అని చెప్పేసి. నువ్వు వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళను సార్, నేను ఒకదాన్ని చేసుకునే అయినా నేను బతుకుతాను. బాబుని పెంచుకో, ఇంకా ఆయన దగ్గర నుండి ఎందుకు నీకు? బాబుకి మాత్రం కావాలి. స్థలం లేదు, ఆడు పని చేయడు, తాగుతాడు, పడుకుంటాడు, తిరుగుతాడు అంటున్నావు, ఇంకేమి ఇస్తాడు? తనకైనా చేసుకుంటున్నాడు మేడం. కాబట్టి అందులో బాబుకి నాకు కూడా వద్దు, బాబుకి ఇచ్చే పైసలు నా చేతిలోకి రావద్దు. బ్యాంక్ అకౌంట్ తీస్తాను, అందులో వేసేయమని చెప్పి. పోలీసులతో అవ్వాలా, పెద్ద మనుషులతో అవ్వాలా, కోర్టుకి వెళ్ళి పని చేయాలి, అక్కడికి వెళ్ళాలా. ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే బాబుకు మెయింటెనెన్స్ ఇప్పించండి, నాకు ప్రొటెక్షన్ ఇప్పించండి, ఇల్లు ఖాళీ చేయించాలని అయితే అనట్లా. ఇల్లు లేదు మేడం, మేము చెప్పాము పోలీస్ స్టేషన్ లో చెప్పినా కూడా వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఆయన ఇంట్లో ఉండొద్దు, ఒకటి బాబుకు కావాలా, మళ్ళీ నా జోలికి రావద్దు. నీ జోలికి ఏమొస్తున్నాడు ఆయన? నా జోలికి ఊరికే ఫోన్ చేసి, ఇప్పుడు నా తరపున మా అక్క కానీ మా వాళ్ళు కానీ మా ఫ్రెండ్ కానీ ఉన్నారు మేడం, వాళ్ళ నంబర్లు అతని దగ్గర ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేసి గొడవ పెట్టుకుంటాడు మేడం. వాళ్ళని ఫోన్ ఎత్తొద్దని చెప్పు. వాళ్ళని ఎత్తొద్దు. దగ్గరకు వచ్చి కొట్టడాలు నాన్ సెన్స్ లాంటిది ఏమైనా చేశాడా? అలాంటిది నీ దగ్గరకు వచ్చి ఏమైనా కొట్టాడా? నీ పంచోటికి వచ్చి ఏమైనా గోలుతున్నాడా? అప్పుడు పెట్టేవాడు ఆయన నిష్పెట్టి. నేను అంగన్వాడిలో పని చేసిన 10 రోజులు, ఇప్పుడు ఏమైనా వస్తున్నాడా? ఇప్పుడైతే లేదు మేడం. నానా, ఈ కేసు ఇక్కడికి వచ్చే కేసు కాదు, మేము అంత ఖాళీగా ఏమీ లేవు.
ఏదో కబుర్లు చెప్పుకుంటున్నాను దయచేసి అలా అనకండి మేడం, ఇది మాత్రం చాలా పెద్దదే. ఎందుకంటే కాదు, ఎందుకంటే కొన్ని లీగల్ గానే వెళ్ళాలి తల్లి. అసలు మీ ఆయన మాట్లాడతాడా? ఫోన్ మాట్లాడతా? మాట్లాడతాడు. మీ ఆయనతో మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది, మాట్లాడించు. ఆయన మాట్లాడేది మీకు తెలుస్తా, ఆయన మాట్లాడేది అదో రకంగా ఉంటది ఇప్పుడు మేడం. మీ ఆయన అన్ని మారి తాగడం మానేసి పని చేసుకుండి నువ్వు నాతో పాటు ఉండంటూ ఉంటావా? నేను మంచిగా అయిపోతాను అంటాడు, నేను మంచిగా అయిపోతానంటే ఉంటావా? నేను ఉద్యోగం చేసుకుంటా అంటాడు, ఏదో ఒకటి చేస్తాను, మా ఆవిడని నిన్ను కాపాడుకుని నా బిడ్డ చూసుకుంటా. కావాలి అని అంటాడు. ఏం చేస్తావు? ఉంటావా? కానీ ఆయన నెల నెలకి ఇంటి రెంట్ కట్టగలగాలి, ఇంట్లో ఎప్పుడు గొడవలు అవన్నీ పెట్టుకోవద్దు. చూసుకుంటానంటాడు, అప్పుడు నువ్వు ఉంటావా? ఉంటాను మేడం, దానికి మించి ఏం కాదు మేడం. హలో, మా సార్తో మాట్లాడించాను అన్నావు కదా, సార్ దగ్గరికి వచ్చిన మాట్లాడు. హలో హలో, ఇక్కడ మీ ఆవిడకి వచ్చింది సుమన్ టీవీకి పద్మవ్యూహం ప్రోగ్రామ్కి. కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. ఏంటన్న కవితకి నీకు మధ్యన ప్రాబ్లం ఏంటి? ఆమెను అడిగాను సార్, నన్ను అడిగితే నేను అడిగినాము, తను ఏం చెప్పినదంటే ఇలాగ మా ఆయన ఏ పని చేయడు, ఇప్పుడు మా ఇంట్లో వచ్చి కూర్చున్నాడు, నేను నా బిడ్డతో పాటు బయటకు వచ్చేసి 2 years పాటు ఏదో వంట పని చేసుకుంటున్నాము. సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను మరి- చెప్పాను. మరి నువ్వే నిన్ను అడిగితే ఆవిడ అడగమంటే ఆవిడ చెప్పింది అడిగితే ఆమె వచ్చేసి ఆమె మాక్సిమం వచ్చేసి 2 ఏళ్ళు అవుతుంది సార్. 2 ఏండ్లు సంవత్సరాలు. 2 ఏళ్ళు అవుతుంది. 2 నెలల 2 సంవత్సరాల తమ్ముడు? 2 ఏళ్ళు అవుతుంది సార్. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అవుతుంది. సరే చెప్పు. అప్పటి నుంచి వచ్చేసి నేను మొన్న చిన్నోని బర్త్డే అంటే వచ్చిన వాళ్ళ దోస్తులు వచ్చినారు, సపరేట్ ఆ ఇంట్లోనే సైలెంట్ కూర్చున్నా, అటు వెళ్ళవా ఇటు వెళ్ళవా, ఆమెనే ఏదో నా మీద కసురుకుంటా కోపడుకుంటా ఉంటే ఉండు పోతావా అంటే, సరే నువ్వు అది అంత ఎందుకంటే నేనే వచ్చేస్తాను, నేనే వచ్చేసినావా? ఓకే, వెరీ గుడ్. మేము అంతా బాగానే ఉన్నాం సార్. మధ్యలో స్విచ్లు పెట్టేటోళ్ళు బాగున్నాం. ఎవరా చిచ్చులు పెట్టే బ్యాచ్? స్విచ్లు పెట్టే బ్యాచ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకటి పెద్ద బాబు వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఉన్నారు సార్, మా వాళ్ళు కూడా ఉన్నారు. కాదు నాన్న, వాళ్ళు ఏమంటారు, మీ ఇద్దరు కలవకూడదని వాళ్ళ ఉద్దేశమా? లేదు సార్, వాళ్ళ ఫ్రెండ్ అయితే మొత్తం విడిపోవాలి, వాళ్ళ ఫ్రెండ్ లెక్క ఒంటిగా ఒక్కదాన్ని బతకాలని వాళ్ళ ఫ్రెండ్ ఆలోచన ఉన్నది. అలా కాదు నాన్న, అలా కాదు మహేష్, అసలు ఈ అమ్మాయి ఎందుకు వచ్చేసింది నిన్ను వదిలి? నువ్వు మాట్లాడటానికి మంచివాళ్ళలాగే ఉన్నావు, ఏంటి ప్రాబ్లము? ఎందుకో వచ్చేసిన అంటే సార్, అప్పుడు బండి ఉండే నాకు, ఆటోలు కొన్నాను సార్. పిల్లాడు పుట్టకనైతే ఒక్కడైతే దానంతలు ఆడు పెరగడా సార్, పైసలు పాలు నీళ్ళు పెరుగు బిస్కెట్ పైసలు ఇస్తేనే పిల్లాడు పెరుగుతారు సార్, ఏ పిల్లాడైనా సరే అంతే. మరి అయితే ఓళ్ళు పెరగారు సార్. 1 రూపాయలు రోజు తాగుతున్నావు అంటే ఓళ్ళు తాగారు సార్. ఎప్పుడో ఒకసారి పని చేసినప్పుడు దూపైనప్పుడు ఓలైన తాగుతారు సార్. కాదు, ఈ అమ్మాయి బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టావంట, ఆ డబ్బులు వాడుకున్నా సార్. అప్పుడు నా బండి పల్టీ పడితే నేను చచ్చిపోయేటోడిని. మా తమ్ముడు తీసుకొచ్చిండు, అయితే బండి ఆటో ఇంటికాడ తీసుకొచ్చిన, అది పుస్తలతో లైన్ పెట్టి బండి మంచి చేపిద్దామంటే నేను పెట్టా అంటే సరే వదిలిపెట్టేసిన. అది మా మామలో ఏదో పెట్టినారు, అది ఇక అందులోనే తీసుకొద్దామని వరకు ఆమె లుల్లి పెట్టుకుని హైదరాబాద్ వచ్చేసింది. మా సడ్డకుడు వస్తే ఇట్లా పోయినా సార్, దినాలకు పోతే సాగుపోయినా, దినాలకు నువ్వు రాకన్నారు, నేను దినాలకు కూడా పోలేదు సార్. కాదు, ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నానా అతనికి ఫిట్స్ వచ్చింది సార్, చూపిస్తాను నేను వచ్చిందా నీకు? సార్ అది రాదు సార్, ఎప్పుడు ఫుల్ టెన్షన్లు అన్ని ఎక్కడెక్కడ టెన్షన్లు ఉంటాయి కదా సార్. సరే, ఫిట్స్ సంగతి పక్కన పెట్టు. రోజు తాగుతావా? రోజు ఏం తాగుతారు సరే సార్, ఏం తాగుతారు సార్. రోజు కళ్ళు అయితే కావాలా? 100% కావాలి సార్. కళ్ళు అయితే మరవలేము సార్. మరి ఈ అమ్మాయి ఏమంటదంటే, విను, నాకు నీ భార్య కావాలా నీకు? కావాలనే ఎన్ని రోజులు తిరిగినా కదా సార్, కులపులను అరే తమ్ముడు, నేను ఫస్ట్ టైం రా నీ కథ వింటాం. నేనేమి 100 ఛానల్లోనో 100 న్యూస్ పేపర్లో నీ కథ చదవలేదు, ఫస్ట్ టైం అడగటం కాబట్టి ఇండైరెక్ట్ ఆన్సర్లు ఆపి స్ట్రైట్ ఆన్సర్లు చెప్పు. నీ భార్య నీకు కావాలా, నీ కొడుకు నీకు కావాలా? రైట్. మరి ఆవిడ విని 100కి 100% కావాలి. నీ లవ్ నాకు బాగా అర్థమైంది. నేను అడిగేది ఏంటంటే, ఆ అమ్మాయి కొన్ని కోరికలు కోరుతుంది. ఏంటంటే కష్టపడాలి, సంపాదించాలి, ఇల్లు రెంట్ కట్టాలి, కొడుకుని ఆమెని బాగా చూసుకోవాలి. ఇవి ఆవిడ పెట్టేటటువంటి కండిషన్స్. ఇంకేమైనా ఉన్నాయి మేడం? ఉన్నాయి సార్. ఆయన ఫిట్స్ కి ఆయన ముందు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫిట్స్ కి ట్రీట్మెంట్ వాడవా? ఇల్లు జాగా ఉన్నది, గాడ హైదరాబాద్ బతికి కిరాయిలు కట్టడు ఎందుకు సార్, బతుకుడు అవసరమా? సరే మా ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, రాజకీయాలలో తిరగచ్చు, గాడ ఎన్నో పొరుగుల్లో బతుకుడు అవసరమా సార్? అంటే నువ్వేమంటావు, ఇక్కడ ఉండవు, ఊరు పోతానంటావా? అక్కడ బతకాలి. 100% శంకరంపేట కాకుండా బోయినపల్లి, అల్వాల్, సుచిత్ర, కొంపల్లి అక్కడక్కడ అయితే బతుకుదామని అని చెప్పినా. మరి నేను కూడా బోయినపల్లికే రమ్మన్నాను సార్ అతన్ని. లేదు సార్, అల్వాళ్ళు సుచిత్ర సరే ప్లేసెస్ ఓకే. నీకు నచ్చినటువంటి ప్లేస్కి ఆమె వస్తే కనుక
నీకు ప్రాబ్లం లేదా? లేదు, నాకు 100% ప్రాబ్లమే లేదు. ఇంకో కండిషన్ ఆవిడ ఏమని అన్నదంటే, సరే ఆ. నీ ప్లేసెస్ సంగతి, ఏ ప్లేస్లో మీ ఇద్దరు ఉంటారన్నది మాట్లాడదాము, తాగుడు పూర్తిగా ఆపేసేయాలి, ఫిట్స్కి ట్రీట్మెంట్ వాడాలి అని అంటారు. అరే గది రా సార్, టెన్షన్ బాగా ఎక్కడ టెన్షన్, ఒక్క టెన్షన్ ఉంటుంది సార్, మాకు ఒక టెన్షన్ ఉంటుంది. నీకు రావద్దని చెప్పట్లేదు అయ్యా, ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తుంది. వాళ్ళ అక్క టెన్షన్ కాదు, ఉంటది. ఫిట్స్కి మందులు వాడుతున్నావా? సార్ వాడుతున్నా సార్, నాకు రాదు. టెన్షన్ ఉంటేనే ఎప్పుడో ఒకసారి అది డైలీ 24 hours వస్తే మనిషి బతాడా సార్, చచ్చిపోతాడు. ఇప్పుడు నీ వయసు ఎంత? 25 ఉంటుంది సార్. సుమారుగా ఎప్పటి నుంచి వస్తున్నాయి నీకు ఫిట్స్? రాలేదు సార్, నాకు మొన్న చిన్న ఉన్నప్పుడు వస్తాం, అంటే మా అమ్మమ్మ తీసుకొని అక్కడ చూపెట్టిన ఉండే వేరే దగ్గర. ఓకే ఓకే. ఈ అమ్మాయి ఈ కళ్యాణ్ లక్ష్మి డబ్బులు తీసుకెళ్ళి ఏం చేసింది ఈవిడ? ఆమెనా సార్ జాలి వేయించింది, జాలి కడీలు పాతింది సార్. ఎందుకు అంత అర్జెంటా జాలి కడీలు పాతిపించడం? ఎందుకు చేసింది? ఆమెను అడగండి సార్, నేను అడిగితే నేను నీకు సమాధానం ఏం చెప్పాలి? నువ్వు అడుగుతున్నావు ఆ డబ్బులు? నేను 10,000 అడిగిన ఫోన్, 10,000 అడిగితే 10 రూపాయలు ఇటు వేయలే. వాళ్ళ అన్న 12 గంటల రాత్రి వచ్చి నాకు గల్ల పట్టింది. వాళ్ళు కుర్చీలు పట్టుకున్నాం. అడుగు, మేము ముఖం ముంగట ఉంది కదా సార్, అడుగు ఒకసారి. అడుగుతాను సార్. చెప్పమ్మా. హలో. ఇప్పుడు ఇక్కడ ఒకటే అమ్మా, ఇవన్నీ మీ గొడవలు, మీ ఆస్తులు, మీ డబ్బులు అవన్నీ పక్కన పెట్టుకోండి. ఆవిడ వచ్చి ఇక్కడ ఒకటే అంటుంది, మా ఇంట్లోనే ఉంటున్నాడు, నాతో ఉండాలి అనుకుంటే కనుక చక్కగా జాబ్ చేయాలి, మీ ఫిట్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, అయితేనే మా ఆయనతో కలిసి ఉంటానంటుంది. మీరు అవి చేస్తానంటే ఓకే, లేదంటే ఏం చేయాలనేది ఇక్కడ సార్ మేడం చెప్తారు ఆవిడకి. మీకు మీ ఆవిడ కావాలా వద్దా? కావాలంటే ఇది కండిషన్ మేడం? అవును, అవునమ్మా, అవునమ్మా, అవునే కండిషన్సే. మీ ఆవిడ పెట్టే కండిషన్స్, ఇది మాకు సంబంధించింది కాదు. మా ఆవిడ ఏడ పెట్టమంటే ఆడ పెట్టుకోమని మేడం, నాకు టెన్షన్ లేదు, చేసుకోమని, ఏం చేసుకుంటే చేసుకోమని. అయితే నీకు మీ ఆవిడ వద్దు అంతేగా, అంతే. అది విన్నారు కదా వాళ్ళ వర్షం. ఆయన వద్దన్నప్పుడు సార్ నాకు కూడా మాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇద్దరు దొందు ఇద్దరు మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారు. అస్సలు ఆలోచన కొద్దిపాటి జ్ఞానం, ఇంగితం, ఒక బెడ్ ఉన్నాడు అనేటటువంటి మినిమం. అమ్మ ఒకటి మేడం ఏమన్నారు ఇందాక రమ్య మేడం, అస్సలు మీలాంటి సమస్యలు ఉండేవాళ్ళు ఇక్కడ దయచేసి రాకండి, ఇవి సమస్యలే కాదు. ఎందుకంటే ఇవి కోరి తెచ్చుకున్నటువంటి జటిలమైనటువంటి సమస్య. ఈరోజు ఎవరన్నా ఇక్కడ దురదృష్టవంతులు ఉన్నారంటే అది మీ బిడ్డ మేడం. చాలా సింపుల్ మేడం. అసలు వీళ్ళు జరిగినటువంటి వీళ్ళ మ్యారేజ్కి ఒక బేస్ అంటూ లేదండి. ఇదైతే మాత్రం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది క్లియర్ కట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఇన్ఫాక్చుయేషన్, అంటే ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వెనక ముందు ఆలోచించకుండా, లెక్కపత్రం లేకుండా, పెద్దల యొక్క అంగీకారం లేకుండా, మాకే అన్నీ తెలుసు అనేటటువంటి అహంకారంతో, గర్వంతో, పోనీ లవ్ ఉంది, ప్రేమించుకున్నారు, కొంతకాలం ప్రయాణం చేశారన్న అర్థం చేసుకోవచ్చు. అసలు ఎక్కడా కూడా ఈవిడ బ్యాక్గ్రౌండ్ అతను చూడలేదు, అతని బ్యాక్గ్రౌండ్ ఈవిడ చూడలేదు. ప్లస్ పెళ్ళయింది, పెళ్ళైనటువంటి వ్యక్తికి ఎందుకు ఏ కారణం చేత ఒక ఆవగింజంతకన్నా మనం కనుక్కోవాలి. పెద్దలు ఒకప్పుడు ముందుకొచ్చి వద్దమ్మా నీకెందుకమ్మా, చిన్నపిల్లవి, మీకంతా మీ తోడుగా ఉన్నావు, దురదృష్టవంతురాలువే, మీ అమ్మ చనిపోయింది చిన్న వయసులో, మీ నాన్న చనిపోయాడు కాదనట్లేదు, కానీ నిన్ను దగ్గరుండి పువ్వుల్లో పెట్టుకుని పెంచినటువంటి చక్కటి బంధువులు ఉన్నారు నీకు. అర్థమైందమ్మా? ఈరోజు నీకు వచ్చినటువంటి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి యొక్క డబ్బులు ఎంతో ఎంతో ఉపయోగకరమైనటువంటి డబ్బులు మీ సిస్టర్కి కూడా నువ్వు పెట్టావు అంటే కనుక ఆవిడ నీకు ఎంత ప్రేమను పంచిచ్చింది అనేది ఒక ఆలోచన. అలాంటి సిస్టరు కొద్దో గొప్ప అమ్మ ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది యోగ్యత అయినటువంటి పెళ్ళి కాదు, ఇలాంటి పెళ్లి చేసుకుంటే సర్వనాశనం అవుతుందని చెప్పి ఎంతోమంది బ్రేక్స్ వేసి ఉంటారమ్మా. కానీ నువ్వు పట్టిన కుందేలకు 3 కాళ్ళు. నీకున్నటువంటి లోపం ఏంటంటే కనుక విపరీతమైనటువంటి ఇండివిజువాలిటీ, ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు అన్నీ తెలుసు, నేను నన్ను తిడితే ఇంట్లోంచి వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళిపోతాను, నన్ను తిడితే నాకు నేను ఈ విధంగా అలుగుతాను, లేదంటే హాస్టల్కి వెళ్ళిపోతాను. సో ఇక్కడ ఏంటంటే ఈ మొండి పట్టుదల వల్ల ఏమైంది అంటే కనుక నీ కళ్ళెదురుగుంట కనిపించినటువంటి ఒక అట్రాక్షన్తో, అది కూడా ఎంత వ్యవధి తీసుకున్నావు అంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవటానికి మీరు తీసుకున్నటువంటి వ్యవధి కేవలం వారం. ఆ వారంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ వారంలో మీ పెద్దవాళ్ళు వచ్చి ఇది తప్పు కవిత అని చెప్పినటువంటి మాటలు ఈరోజు పెడచవును పెట్టడం వల్ల ఈరోజు ఇద్దరు యుద్ధాలు చేసుకునేటటువంటి ఇద్దరు భార్యాభర్తల మధ్యన నలిగిపోతున్నటువంటి ఒక కొడుకు. నువ్వు ఎంత లెక్కపత్రం లేకుండా ప్రవర్తించావో, ఎంత లెక్కపత్రం లేకుండా వ్యవహరించావో. ఎందుకు ఇందాక అంటున్నాను, ఈ పెళ్ళికి ప్రధానమైనటువంటి ఏదన్నా ఒక లోపం ఉంది అంటే కనుక ఈ పెళ్ళికి బేస్మెంట్ లేదు, ఫౌండేషన్ లేనటువంటి ఒక పెళ్ళి, ఒక ఆలోచన లేనటువంటి ఒక పెళ్ళి,
పెద్దలు ధిక్కరించినా కూడా ఎదురు సమాధానం చెప్పి ముందుకెళ్ళినటువంటి ఒక పెళ్లి కాబట్టి ఏదైతే పెద్దవాళ్ళు వచ్చి అనుమానం పడ్డారో అతని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినటువంటి వాళ్ళు వచ్చి అమ్మ చిన్నపిల్లవి, నీకు ఫస్ట్ మ్యారేజ్, అతనికి సెకండ్ మ్యారేజ్, అతని భార్య ఈ విధంగా సఫర్ అయింది అనేటటువంటివన్నీ పక్కన పెట్టడం వల్ల కరెక్ట్గా సంవత్సరం కాదు 3 నెలలు నిండే లోపలే అతను అసలు సిసలైనటువంటి క్యారెక్టర్ బట్టబయలైంది. ఆ క్యారెక్టర్, ఆ వ్యక్తిత్వం ఏంటి అనేది ఇక్కడ 10 నిమిషాలు 15 నిమిషాల పాటు నేను శ్రీవాణి మేడం మాట్లాడిన తర్వాత అతని క్యారెక్టర్ బట్టబయలు. అతను తాడు బంగారం లేనటువంటి ఒక జీవితం, అతని ఆలోచన ఒక వ్యక్తిత్వం లేనటువంటి జీవితం, లోతుగా ఆలోచించి ఒక సంసారపక్షమైనటువంటి జీవితం అనుభవించేటటువంటి ఆలోచన అతనికి లేదు. లోతుగా వ్యవహరించి ఓపిక ఓర్పు సహనంతో ఉండేటటువంటి తత్వం నీకు లేదు. ఇలాంటి వాళ్ళు నార్త్ సౌత్ పోల్ అంతే. మీరు దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోవటం, జీవితాంతం కలిసి ప్రయాణం చేయటం అనేది అసలు జరగనటువంటి అంశం. కానీ దురదృష్టం ఏంటంటే కొడుకు పుట్టాడు. ఆ కొడుకు గురించి ఈరోజు నువ్వు మెయింటెనెన్స్ అడుగుతున్నావు. ఇక్కడికి వచ్చి ఇందాక కూర్చున్న దగ్గర నుంచి నీకేం కావాలో నీకే తెలియదు. నాకు తెలుసు సార్, నేను కావాలని అనుకుంటున్నా. అమ్మ కావాలంటూనే వద్దంటున్నావు. ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ కావాలి. ఎవరిని మెయింటెనెన్స్ అడుగుతున్నావు? ఒక తాడు బంగారం లేనటువంటి, ఒక వ్యవహారం లేనటువంటి ఒక వ్యక్తి, రూపాయి సంపాదన లేనటువంటి వ్యక్తి, రెంటు గట్ట కూడా కట్టినటువంటి వ్యక్తి, కలిసి ఉన్నప్పుడే నమ్మక ద్రోహం చేసినటువంటి ఒక వ్యక్తి, కలిసి ఉన్నప్పుడే వేరే స్త్రీతో ఉండేటటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఈరోజు 2 ఇయర్స్ పాటు నువ్వు తుర్రుమని పరిగెట్టుకుని వచ్చి నువ్వు మెయింటెనెన్స్ కడతానంటే కనుక ఎక్కడ చూసుకుంటే అక్కడ చూసుకోనండి, గెట్ అవుట్ అని అంటున్నాడు అతను. ఈరోజు అతని నుంచి నీకేమన్నా కావాలి అంటే నీ దగ్గర నుంచి అతనికి ఏం దక్కిందనేది కూడా చూడాలి. ఇక్కడ ఏముంది? సర్దుకుని దిద్దుకుని పోయేటటువంటి ఆలోచన శైలి నీకు లేదు. ఒక సంసార పక్షాన్ని వ్యవహరిస్తూ ఒక పద్ధతిగా ఉండాలనే ఆలోచన అతనికి లేదు. అంటే ఈ పెళ్లిలో అన్నీ ఉన్నాయి కానీ కాంప్రమైజ్ అనేది లేదు. విను. అన్నీ ఉన్నాయి కానీ కాంప్రమైజ్ లేదు. అన్నీ ఉన్నాయి కానీ త్యాగం అంటూ లేదు. అన్నీ ఉన్నాయి కానీ లోతైనటువంటి క్షుణ్ణంగా విశ్లేషించేటటువంటి దృఢమైనటువంటి ఒక మెచ్యూరిటీ లేదు. సో కాబట్టి ఏంటంటే అసలు మొదట నువ్వు వచ్చి ఇక్కడ ఏదైతే కోరుకున్నావు, సార్ దన్నం అతను నాకు వద్దు అన్నావో ప్లీజ్ ఆ మాట మీదే ఉండమ్మా. ఎందుకు అంటున్నానంటే నేను పొరపాటున అతను ఇప్పుడు వచ్చి కాంప్రమైజ్ అయ్యాడు అనుకోండి, మనం అడిగాం, ఇందాకటి నుంచి అడుగుతుంటే అతను సమాధానాలు వస్తాయేమో అని చెప్పి ఆ మహానుభావుడు ప్రశ్నలు అడుగుతుంటే అతని దగ్గర సమాధానాలు లేవు. ప్రశ్నకి ప్రశ్నే ఉంది. అతను తిరిగి మనల్ని అడుగుతున్నాడు, మీరేమనుకుంటున్నారో చెప్పండి అంటే అతనికి కూడా ఏమీ లేదు. ఈరోజు దౌర్జన్యం చేసి బలవంతం చేసి ఏదో విధంగా మెడ ఉంచి నిన్ను దగ్గర తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే నెంబర్ 1 బహుశా కేసులు గట్రా అటు చుట్టూ తిరగటం అనేటటువంటి అతనికి ఓపిక ఓర్పు లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక అతనికి ఈరోజు తాడు బంగారం లేదని అన్నాను కదా, ఒక సంపాదన లేదు, ఒక వ్యవహారం లేదు. ధైర్యంగా ఈ వేదిక మీద ఏమని చెప్తానండి, అవునండి బరాబర్ తాగుతానండి, తాగటంలో మాత్రం ఎటువంటి డోకా లేదు, అది లేకపోతే కళ్ళు తాగాలండి, రోజుకి ఆ మాత్రం కళ్ళు పడితేనే కానీ నా బండి ముందుకు వెళ్ళదు అని అంటున్నాడు. అది నెంబర్ 2. నెంబర్ 3 ఏమంటున్నాడు, ఏమండి పెళ్లి చేసుకునేటట్టు అయితే కనుక నాతో పాటు సంసారం పెళ్లి చేసుకున్న ఆమె అయితే కనుక సంసారం చేసేటటువంటి అయితే కనుక ఇంతోటి హైదరాబాద్ సిటీలో అతను ఎంచుకున్నటువంటి ప్లేసులు 3. ఆ 3 ప్లేసుల్లో నువ్వు వచ్చి ఉంటే కనుక ఉండొచ్చు అని అంటున్నాడు. బాబు గురించి ఒక గౌరవం కానీ, బాబుకి ఏం చేయాలి అనే ఆలోచన కానీ, మెయింటెనెన్స్ అనే పెద్ద పెద్ద పదాల గురించి అతను ఎక్కడా కూడా వివరించలేదు, మాట్లాడలేదు. అది కావాలని అతను కోరుకోవట్లేదు. ఎందుకంటే కనుక ఇవన్నీ నువ్వు అడుగుతావు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏమంటున్నాడు, నా భార్య నాకు కావాలంటున్నాడు. ఎప్పుడైతే కనుక శ్రీవాణి గారు కండిషన్స్ చెప్పారో, ఇది ఆవిడ కండిషన్స్ అంటే నాకు కండిషన్ ఏంటి, నేను మగాడిని నాకు కండిషన్స్ పెట్టేదేంటి, నేను కండిషన్స్ పెడితే కనుక ఆవిడ ఉండాలి అనే ఉద్దేశంతో ఫోనే కట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అమ్మ బహుశా నువ్వేంటంటే ఈరోజు కొత్తగా ఈ వేదిక నీకు ఓనమాలు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎలా కష్టపడాలి, బిడ్డను ఎలా కాపాడుకోవాలనేటటువంటి అంశాలు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పుట్టెరుగు నీకు 8 సంవత్సరాల నుంచే ఒంటరిగా బతకటం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబెట్టడం, అందరినీ ఎదిరించి నిలబెట్టడం అనేటటువంటిది నీకు ముందస్తు అలవాటైంది. ఎవరైనా కూడా నీకు ఎదురు సమాధానం చెప్పినా, వేలెత్తి చూపెట్టినా, వంకర టింకరగా మాట్లాడినా, గుడ్ బై ఐ కెన్ లివ్ మై లైఫ్ అనేటటువంటి వ్యక్తిత్వం ఉన్న నువ్వు నెక్స్ట్ 80 ఇయర్స్ 90 ఇయర్స్ వరకు ఆ విధంగా బతకగలిగేటటువంటి సత్తా నీకుంది. ఈరోజు ఒకరు పెట్టేటటువంటి బిచ్చం దగ్గర కానీ నీ భర్త వచ్చి చూసుకుని, ఎందుకంటే పెళ్ళైనప్పుడు కూడా ఏమీ చూడలేదని అన్నావు, పెళ్ళైనప్పుడు చూడన్నాడు, పెళ్ళైన విడిపోయి 2 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత నీకు మెయింటెనెన్స్ పంపిస్తాడా, ఎన్వలప్లో పెట్టి రోజుని చెక్ ఇస్తాడు అనుకున్నావా? ఎందుకమ్మా జరగనటువంటి కోరికలు ఎందుకు అడుగుతావు? ఈరోజు నువ్వు ఏదన్నా అడగాలి అంటే కనుక ఆ మనిషి దగ్గర నుంచి నాకు హెరాస్మెంట్ ఉండకూడదు, ఆ మనిషి నా జీవితంలో ప్రవేశించకుండా నన్ను కాపాడండి, వద్దు అనేటటువంటి వ్యక్తి నా జీవితంలోకి వచ్చి వేలు పెట్టి కెలక్కుండా చూడండి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, నా కొడుకు ప్రొటెక్షన్ ఇవ్వండి, వాడికి ఒక భవిష్యత్తు ఇవ్వండి అని అడగాలి. అంతేగాని మెయింటెనెన్స్ ఇవ్వండి, నా ఇంట్లో వాడు కూర్చున్నాడు కాబట్టి ఖాళీ చేయించే, ఇవన్నీ కాదు. నీకు కావాల్సింది ఏంటంటే కనుక నీ బ్రతుకు తెరువు గురించి ఎలా బ్రతకాలనేది మాకంటే నీకు బాగా తెలుసు.
వాడికంటే దర్జాగా బతుకుతున్నావు నువ్వు 2 ఇయర్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా. వాడు ఏంటంటే కనుక కష్టపడితే కనుక సాయంత్రం కల్లా ఆ తాగుడు ఆవిరైపోతుంది. మందులు వాడు ఫిట్స్ వస్తూనే ఉంటాయి. అనారోగ్యంతో పాలవుతాడు. అదంతా పక్కన పెడదాం. నువ్వు బ్రతకటం నేర్చిన దానివి అదే ధైర్యంతో బతుకు. ఎటొచ్చి నువ్వు ఇక్కడికొచ్చి కూర్చొని ఒకే ఒకటి ఏం అడగాలంటే సేఫ్‌గా నేను సంతకాలు పెట్టి అతన్ని పీడ ఎలా విరగడం చేసుకోవాలి? ఎలాగ అతనికి దూరం అవ్వాలి? అనేది లాయర్ మేడంని అడిగితే కనుక లెక్క తేలిపోయినట్టు. సరే సార్. నేనిప్పుడు అదే కోరుకుంటున్నా సార్. బుద్ధొచ్చింది. ఇప్పుడు మరి ఏం చేస్తే మంచిగుంటదో మీరిద్దరు చెప్పిన ప్రకారం నేను చేస్తా మేడం. సరే ఇప్పుడు మేడం చెప్తారు వినండి. మొండి మొగుడు పెంకి పెళ్ళం పర్ఫెక్ట్ జనరేషన్కి సెట్ అయ్యే కపుల్. ఛాలెంజ్ చేస్తున్న వీళ్ళు ఫ్యూచర్లో డైవర్స్ తీసుకోవడం అనే సీనే లేదు. వీళ్ళు ఫ్యూచర్లో కలిసి ఉండడం అనే సీనే లేదు. ఎందుకంటే రెండు జిడ్డు క్యారెక్టర్స్, విపరీతమైన యాటిట్యూడ్, విపరీతమైన నాలెడ్జ్, విపరీతమైన కాన్ఫిడెన్స్. ఈసారి ఇంకొంచెం క్యాజువల్గా చెప్పారు, విపరీతమైన అహంకారం. ఇద్దరు, ఒకళ్ళకి మేలిగో ఆ రేంజ్లో ఉంటే ఇంకొకళ్ళు నువ్వెంతరా అనే రేంజ్లో వాయిస్ అంత స్ట్రాంగ్గా ఉంది. సూపర్ కపుల్స్. ఇలాంటి వాళ్ళకే సెట్ అవ్వాలి. పాపం బయట కొంతమంది గయ్యాళి భార్య ఉంటే ఆ వాయిస్ విన్నారు కదా, విపరీతమైన గయ్యాళితనం, విపరీతమైన యాటిట్యూడ్, విపరీతమైన డామినేటింగ్ మెంటాలిటీ. ఎక్కడో అమాయకమైన భర్తలు దొరుకుతూ ఉంటారు పాపం. ఇవి టాలీ అవ్వవు. పర్ఫెక్ట్ జోడి ఈ ఎపిసోడ్లో ఉన్న భార్యాభర్త. దొందే ఇంకొంచెం లాంగ్వేజ్ మాట్లాడుకుంటే. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా అన్నాం, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్న ఒక అమ్మాయి తన ప్రాబ్లమ్ని పోలీస్ స్టేషన్లో సాల్వ్ చేసుకోగలదు, పెద్ద మనుషుల దగ్గర సాల్వ్ చేసుకోగలదు, చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర సాల్వ్ చేసుకోగలరు. అక్కడ అవ్వలేదు అంటే నెక్స్ట్ స్టెప్ కోర్ట్స్. ఎక్కడన్నా కొంచెం కలవాలి, భర్తని కొంచెం మార్చండి అనే ఆప్షన్స్ ఉంటే అవి అక్కడే ట్రై చేసేసి ఉంటే అక్కడ అర్థమైపోయేది ఈయన ఎట్టి పరిస్థితుల్లో మారడు. అప్పుడు టీవీ షో ఎందుకు? ఈ వాల్యుబుల్ టైం ఇంకొకరికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. కొన్ని ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కోర్టులోనే సాల్వ్ అవుతాయి. ఇది ఇప్పుడప్పుడే తేలే వ్యవహారమో కాదు, తెగే వ్యవహారం అసలు కాదు. ఇలా కలిసి ఉండాలని వచ్చి ఇలా వద్దనేసి మళ్ళీ మేడం నాకు ఇప్పించేయండి చాలు. ఫస్ట్ తను అడిగింది నాకు విడాకులు కావాలండి, నాకు అసలు అతను వద్దు. ఏం అడగాలో తనకు తెలియలేదు అనేది మనం చెప్పినా కూడా తను డైజెస్ట్ చేసుకోవట్లే. ఇల్లు వెకేట్ చేయించమని అడగాల ఫస్ట్. వీళ్ళ ఓన్ హౌస్, వాళ్ళ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ, అది వెకేట్ చేయించమని అడగట్లా. మెయింటెనెన్స్ ఆడు తినడానికి ఏదో చేసుకుంటున్నాడు కదా మేడం, అందులో పిల్లోడికి ఇవ్వడా, నాకు అవసరంలా. ఇవన్నీ ఒక కంక్లూజన్కి రావు. ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా ఒక కంక్లూజన్కి రావు. నెక్స్ట్ అతను చెప్పిన మేజర్ ఎలిగేషను, మేడం ఆ అమ్మాయికి ఒక ఫ్రెండు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ భర్తలను వదిలేసి తిరుగుతున్నారు, అలా ఈవిని కూడా అలా తిప్పుతూ ఉంటే వీళ్ళందరికీ ఫ్రీడమ్ లైఫ్ అలవాటు. భర్తకి చాకరీలు చేయడమో, ఇంటి పనులు చేయడమో ఇట్లా ఉండదు. సెల్ఫ్ రెస్పెక్టు, సెల్ఫ్ పని. అలా అని భర్తతో ఉన్నప్పుడే పని చేసుకొని ఉంటే వాళ్ళ అమ్మ కోరికని పెళ్లి చేసుకుంది. ఎంతకాలం లవ్ అమ్మ అంటే మీరు ఒక క్వశ్చన్ అడిగారు, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఎప్పుడో ఈవిడ చిన్న పసిపాపగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తగారు అనుకున్నారట, కానీ వాళ్ళ అత్త వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసింది ఆ అబ్బాయిని. ఇది ఆవిడ గుర్తుపెట్టుకుంది, అరే మా అమ్మ కోరిక ఇతన్ని పెళ్లి చేసుకోవడం. 1 వీక్లో టప్మని అనేసుకుంది. ఎవరు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు? అంతకు ముందు కూడా ఈ అమ్మాయిని ఎవరు భరించలేకపోయారు. ఈవిడ యాటిట్యూడ్ కానీ, ఈవిడ మెంటాలిటీ కానీ, బాబు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటానంటే చాలు మనకి. ఈవిడే అన్నీ కనుక్కుంటారు, మ్యాక్సిమం అన్నీ కనుక్కుంది. అబ్బాయి ఏంటి, అబ్బాయి క్యారెక్టర్ ఏంటి, ఈ వెనకాల ఏం ఆస్తులు ఉన్నాయి. ఉన్నంతలో తనకున్న పీత బ్రెయిన్కి ఆ అమ్మాయి ఏమనుకుంది, మా అమ్మ కోరుకుంది, మా అత్త కోరుకుంది, ఈయనకి ఇప్పుడు నేను వెళ్తే ఉన్న ఏవో 2 స్థలాలు ఉన్నాయి, ఓ ఆటో ఉంటుంది, ఏదో పని చేసుకుని హ్యాపీగా బతికేయచ్చు, నా కుటుంబాన్ని చూసారా కత్తిలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నా. ఆ రోజు ఓవర్ కాన్ఫిడెన్సే. ఇంట్లో వాళ్ళు అక్క బాబాయ్ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళకి కొంత అక్క మరి ఏమంటారు అనే క్వశ్చనే లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వదిలించుకున్నారు ఒక రకంగా మిమ్మల్ని. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా కష్టం. అది సక్సెస్ అయితే హ్యాపీ, సక్సెస్ అవ్వలేదనుకో, ఇప్పుడు మమ్మల్ని కూడా మీరు బయటికి వెళ్ళి అక్కడ వెళ్ళి చేసిందేమీ లేదు మీ ఆయన అంటారు, నువ్వు కూడా అనుకుంటావు అక్కడికి వెళ్ళి చేసిందేమీ లేదు, నాకేం పెద్ద రిజల్ట్ రాలా, విడాకులు ఇప్పించలే, మెయింటెనెన్స్ ఇప్పించలే, మా ఆయన ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే నేను ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి, అనవసరంగా వెళ్ళాం. సో అర్హత ఉండాలి. ఇక్కడికి వచ్చి ఒక రిజల్ట్ తీసుకోవాలంటే అరే పర్ఫెక్ట్ నాకు యూజ్ అయ్యింది, లేదా మ్యాక్సిమం ట్రై చేశాను, నువ్వు చేసిన ఇక్కడికి వచ్చిన పని తల్లి ట్రై చేశాను అనుకో. ఎందుకంటే పోలీసులు ఫెయిల్ అయిపోయారు, పెద్ద మనుషులు ఫెయిల్ అయిపోయారు, టీవీ షో ఫెయిల్ అయింది అని అనద్దు. అందరూ నీకు ఎక్కడో అక్కడ ఎంతో కొంత మంచి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు అది రీచ్ అవ్వట్లే. ఎందుకంటే మీకు చాలా
మా అందరికీ ఉన్న తెలివితేటల కంటే ఎక్కువ ఉన్నాయి. మీ ప్రాక్టికల్ వరకు మీ అవగాహన స్టైల్లో మీ స్టైల్ మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ ప్రాబ్లం ఇప్పుడు మీ ఆయనతో మాట్లాడి మేము డైవర్స్ ఇప్పించాం. ఎందుకంటే మీ హస్బెండ్ ఎప్పటికీ డైవర్స్ ఇవ్వడు. ఒకవేళ మీ ఆయన డైవర్స్ ఇవ్వాలి అంటే చట్ట ప్రకారం నీకు బాబుకి ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి. 5 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలి. 2, ఆ హౌస్ వెకేట్ చేయాలి. నీ ఇంట్లో ఉండే అర్హత అతనికి లేదు, ఉండకూడదు కూడా రూల్ ప్రకారం. 3, ఈ ప్రాసెస్లో అతను మ్యూచువల్ డైవర్స్కి యాక్సెప్ట్ చేయాలి. ఈ 3 జరిగే పని కాదు. అతను ఇల్లు వెకేట్ చేయించడం అంటే పోలీస్ స్టేషన్ పని. వాళ్ళే వదిలిపడేశారు. అతను మాట్లాడుతున్న మాట ఏంటి, వేరే చోటకి వెళ్ళి నేను ఎందుకు ఉండాలి మేడం, ఇక్కడ పొలిటికల్గా తిరుగుతాను, చేసే పని పావలా పని, చేస్తున్నాడో లేదో అది కూడా తెలియదు. సింపుల్ అడిగిన క్వశ్చన్స్ 3. పని చేసి రెగ్యులర్గా రెంట్ కట్టి ఆ ట్రీట్మెంట్ ఏదో తీసుకోనానా అంటే, నిజంగా భార్య కావాలి, పిల్లలు కావాలి అనే వ్యక్తి ఓకే మేడం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, 2 ఇయర్స్ తర్వాత నా భార్య మీ దగ్గరకు వచ్చింది, నన్ను నమ్మండి మేడం, మీరు హామీ ఉండండి, మీరు హామీ ఉంటే మీరు ఎట్లా చెప్తే అట్లా నేను వింటాను అన్నప్పుడు మేము నిన్ను బతులాడేవాళ్ళం. మ్యాక్సిమం ఈ షోలో అదే చేస్తాం. అర్థమవుతుందా? ఆ మాట మీ ఆయన దగ్గర నుంచి రాలా. ఏంటి నాకు కండిషన్లు పెడతారా? ఆవిడ నోరు మూసుకొని వస్తే నా దగ్గర ఉండమనండి, నా కండిషన్లు ఒప్పుకొని, ఇంకా కుదిరితే ఆయనే కండిషన్లు పెడతాడు, లేదా దొబ్బేయమనండి అన్నాడు ఓ రకంగా. అర్థమవుతుందా? ఆయన బతివిలాడితే నీ కండిషన్లు ఏమన్నా మేము చెప్పగలం. నేను సంపాదించను, ఒకవేళ సంపాదిస్తే నా తాగుడు, నేను కాన్ఫిడెంట్గా తాగుతాను, కళ్ళు తాగుతానని క్లియర్ చెప్తున్నాడు. ఎవ్రీడే నేను తాగకపోతే ఉండను, ఈవిడ టెన్షన్స్ వల్ల నాకు ఫిట్స్ వచ్చింది, ట్రీట్మెంట్ కూడా నాకు అవసరంలే, ఇప్పుడు అసలు టెన్షనే లేదు నాకు. ఆయన మాట్లాడుతున్నది టెన్షన్ వస్తేనే ఫిట్స్ వస్తాయి, లేకపోతే రాదు, నువ్వు వెళ్తే టెన్షన్ వచ్చిందనే అంటాడు. అర్థమవుతుందా? ట్రీట్మెంట్ తీసుకోవడానికి మాట వరుసకు కూడా ఆయన అల్లా తీసుకున్నానండి అని ఒక మాట వేస్తున్నాడు, కానీ 4 సార్లు అయితే ట్రీట్మెంటే తీసుకోవట్లా, డినైయే చేశాడు. ఆ ఇల్లు వెకేట్ చేస్తావంటే ఆ టాపిక్కే లేదు. అర్థమవుతుందా? ఇక మెయింటెనెన్స్ ఇవేవో ఒప్పుకోవాలి. నువ్వు అడిగిన బేసిక్ నీ హక్కులు ఏవైతే అడిగావో అవే ఆయన యాక్సెప్ట్ చేయనప్పుడు బాబు కలిసి ఉండు అని మేము అన్నాం. ఇక రెండో ఆప్షన్ ఏంటి, విడిపో. అసలు నేను ఎందుకు విడిపోతానండి, విడిపోతే ఆవిడ ఫ్రీగా వదిలేమానండి. నువ్వు ఫ్రీగా డైవర్స్ ఇస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నీ పిల్లోడికి మెయింటెనెన్స్ రాదు, నీకు కాంపెన్సేషను రాదు. ఇలా భూమి బద్దలైనా నువ్వు యాక్సెప్ట్ చేయు, ఎందుకంటే అక్కడ ఆస్తి ఉంది ఎంతో కొంత, లేదా ఈయన సంపాదించవచ్చు ఫ్యూచర్లో. నీ పిల్లోని నువ్వు అట్లా అంటే నీకున్న తెలివితేటలకి నువ్వు అంత గబుక్కుని ఫ్రీగా డైవర్స్ ఇచ్చే టైప్ అయితే కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీ ఆయన్ని పిలిచి ఎంతో కొంత పిల్లాడికి నీకు న్యాయం చేయమని మేము అడగలేం. 2, అసలు మీ ఆయన నీకు డైవర్స్ ఇవ్వడు, అతను కోర్టుల చుట్టూ తిరుగుతాడు, తిరగడానికే ప్రిపేర్ అవుతాడు, నిన్ను తిప్పడమే అతని టార్గెట్. అర్థమవుతుందా? మీ ఆయన సంపాదించింది నీకు ఇవ్వడు, అతని సొంతాలకే వాడుకుంటాడు. నీతో కలిసి ఉండడం అనేది ఫేక్ మాట, అది నిజం కాదు. కేసుల నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయడం తప్ప. 3, నువ్వు ఎక్కడ కేసులు వేసినా నేను అందరిని కొనేసాను, నేను అందరిని ఇది చేశానని చెప్తాడే తప్ప అది రియల్ కాదు. సో ఇక్కడ మేము డిసైడ్ చేసేది ఏంటంటే, నీకు డైవర్స్ ఇప్పించడం కుదరదు, ఇది కరెక్ట్ కాదు. కొంతకాలం మీరు కోర్టుల చుట్టూ తిరగండి, నీ పవర్ ఏంటో ఇప్పుడు చూపించు. అరుచుకుని వేస్ట్. నీకు ఆల్రెడీ సహజంగా కొన్ని హక్కులు వచ్చేసినాయి, మీ ఇద్దరిదే అడ్డంగా మైనర్ మ్యారేజ్. నువ్వు లీగాలిటీ తెలుసుకొని ఒక అడుగు ముందుకేసి కేసులు ఫైల్ చేయడానికి చూసుకో. త్రూ కోర్టు ద్వారా ఇవాళ కాకపోతే రేపు అంటే ఎప్పుడు 2 ఇయర్స్ పట్టవచ్చు, 3 ఇయర్స్ పట్టవచ్చు. మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది మీ బాబుకి. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కేసు ఫైల్ చేయండి, ఎఫ్ఐఆర్ చేసేయండి. 1, అది ఫ్రీ కేసు, లాయర్ అవసరంలా. సఖీ సెంటర్కి వెళ్ళండి, మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నెట్లో కొడితే వచ్చేస్తుంది, అక్కడ కూడా మీరు ఫ్రీ లాయర్ని పెట్టుకోండి. బాబుకి మంత్లీ 20,000 మెయింటెనెన్స్ కావాలి, మీకు ఒక 10,000 20,000 కావాలని వెయ్యి. మీ ఆయన ఎంత సంపాదిస్తున్నాడు అనేది నీకు అనవసరం, ఎంత సంపాదిస్తున్నాడో అతను ప్రూవ్ చేసుకుంటాడు. ఈ 2 వేసి ఊరుకో. నువ్వు డైవర్స్ వేయకు, మీ ఆయన వెయ్యడు. ఒకవేళ మీ ఆయన వేస్తే ఎళ్ళమాకు, నీకు ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి. లేదు వెళ్ళి మా ఇద్దరిని పెళ్లి చేసుకొని మా అబ్బాయిని కానీ, నన్ను పెళ్లి చేసుకుని అబ్బాయిని కానీ ఎలా వదిలేస్తాడండి, మా ఇద్దరిని ఎలా వదిలేస్తాడు, కాంపెన్సేషన్ ఇప్పించండి అని అడగండి. ఇంతే. ఇంకెక్కువ కేసులు అవసరం లేదు, ఎక్కువ కాలం తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నావు, నీకున్న తెలివితేటలకి ఈ మాత్రం పని అయితే చేసుకోగలవు. అడ్వకేట్లు కూడా పెద్దగా అవసరం లేదు. అర్థమవుతుందా మేడం? త్రూ కోర్టుకు వెళ్ళి మాత్రమే తను మెయింటెనెన్స్ ఎప్పుడైతే తనకు ఆర్డర్ అవుతుందో అతను అప్పుడేమన్నా కొంచెం తగ్గి కాంపెన్సేషన్ ఇచ్చి మ్యూచువల్ డైవర్స్కి రావడానికి అవకాశం ఉంది తప్ప ఇది ఇప్పుడే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళే కేసు కాదు. నెక్స్ట్ అర్జెంటుగా మీరు గొడవన్నా పడి ముందు ఆ ఇల్లు ఖాళీ చేయించండి. అతనికి హక్కే లేదు,
డీవీసీ కేసులో ఇది కూడా వేసుకోండి అమ్మా, మా హౌస్ ఆక్యుపై చేసుకొని ఉన్నాడు, వెకేట్ చేయించండి. ఎందుకంటే మీ వారసత్వపు ఆస్తిలో అతనికి హక్కే లేదు. మీకు ఆల్రెడీ నేను ఇందాక అన్నాను కానీ భార్యాభర్తలు ఇద్దరూ ఆ డబ్బు ఏం చేయాలని ఆలోచించాలి, కానీ మీరు ప్రహరీలు వేసుకోవడం తప్పు ఒక రకంగా. అలా అని దాన్ని అడిగే హక్కు అతనికి లేదు. మిమ్మల్ని పోషించాలి తప్ప ఎదురు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆ పని అవ్వాలి. అవ్వడం లేదంటే ఇప్పుడు ఒక అడ్వకేట్ని పెట్టుకోండి హౌస్ వెకేట్ చేయించడానికి. లేదు మేడం మేము అడ్వకేట్ని పెట్టుకుని వెకేట్ చేయించలేము అంటే డీవీసీ కేసులో ఎవిక్షన్ అని పిటిషన్ వేయండి, ఖాళీ చేయించండి. సో అతను ఆ ఇంట్లో ఉండడం వల్ల నీకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇంకెక్కువే ఆర్డర్ అవుతుంది. ఎందుకంటే రెంట్ పే చేయాలిగా, మీకు సచ్చినట్టు వెకేట్ చేస్తాడు. ఒక్క లీగాలిటీయే తల్లి. మేము అసలు లీగల్గా ఎక్కువ వెళ్ళొద్దు, ఆల్రెడీ కోర్టులో కేసులు పెండింగ్ అవుతున్నాయమ్మా అని అంటున్నాం. మేమే సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. నీ కేసు ఈ స్టేజ్ మీద సాల్వ్ అయ్యేది కాదు, పెద్ద మనుషుల దగ్గర సాల్వ్ అవ్వదు. ఓన్లీ కోర్టులో నీ పిల్లాడికి ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుందో ఆ రోజు నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు భార్య కావాలి అని. అప్పుడు నువ్వు కండిషన్లో పెడితే వింటాడు. నీకు నచ్చితే కండిషన్లు పెట్టి కాపురానికి వెళ్ళు, నచ్చకపోతే మ్యూచువల్ డైవర్స్కి కాంపెన్సేషన్ అడిగి మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి కోర్టులో. ఇంతే తల్లి. అర్థమైందమ్మా కవిత? ఏదైనా ఆలోచించి నెమ్మదిగా ఇంకా మంచి చెప్పింది వినడం అనేది నేర్చుకుంటే బాగుంటుంది లైఫ్. ఇదైతే అర్థమైందిగా క్లియర్గా, దాని తగ్గట్టుగా చెప్పు. మేడం కాకపోతే ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఆయన సహకరించాలి. ఆయన ఒకటే అంటాడు నేను వెళ్ళను, నేను చెయ్యను. అసలు ఆయన సహకరించమని అనలేదు తల్లి. అసలు అతని సహకారం ఏంటి? అతను గోప పగలగొట్టడానికి లీగాలిటీ చెప్పాను నీకు. అతను గూప్ పలగొట్టాలన్న వాళ్ళు నన్ను చూసి ఆ కేసు తీసుకోవట్లేదు మేడం. ఎన్నిసార్లు కూడా పడతారమ్మా, ఇదేదో నీకు పుట్టి తల్లి 2 years నుంచి వస్తున్నారు పోతున్నారు, ఈడికి 5-6 సార్లు వచ్చి ఇరిపోయారు అని చెప్పి వాళ్ళు కొట్టేస్తున్నారు మేడం. వాళ్ళు తీసుకోవట్లేదు. లీగల్ సెల్ అథారిటీ అని ఒకటి ఉంటుంది నాన్న మీరు ఉండే ఏరియాలో. అక్కడ అడ్వకేట్లు ప్రొవైడ్ చేస్తారు. త్రూ అడ్వకేట్ ద్వారా ఈ 2 కేసులు వేసుకో. నీకు మాట్లాడడం రాట్లా, నువ్వు మాట్లాడే విధానం ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇది కరెక్ట్ కూడా కాదు. కొంచెం మాట్లాడే విధానం అన్నా మార్చుకోండి. 2 మీకు లీగాలిటీ తెలియట్లే ఎట్లా మాట్లాడాలి వాళ్ళతో అని. సో దానివల్ల మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకుని ప్రొసీడ్ అవ్వండి. ఓకే. మీ బావ మంచోళ్ళనే ఉన్నాడు కదా, మీ బావని తీసుకెళ్ళి చేయడు, మీ అక్క బావ. ఎక్స్పైర్ అయిపోయాడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 30కి. ఓకే, నువ్వు చేసుకోలే అయితే. ఓకేనా? జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.